ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము త్రాసు మీద దూరలా ఎగరిపోవు జీవితం త్రాసు మీద దూరలా ఎగిరిపోవు జీవితం కలలు కన్న జీవితం కలసిపోవు నేలలో కలలు కన్న జీవితం కలసిపోవు నేలలో ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము చేతి నుండి జారడు నీటి బిందు బ్రతుకుదే చేతి నిండు జారడు నీటి బిందు బ్రతుకుదే ఎప్పుడు జారిపోవునా దేవనీకే తెలియును ఎప్పుడు జారిపోవునా దేవనీకే తెలియును ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము నీటి మీద తేలిన బుడగ వంటి జీవితం నీటి మీద తేలిన బుడగ వంటి జీవితం ఎప్పుడు పగిలిపోవునా దేవనీకే తెలియును ఎప్పుడు పగిలిపోవునా దేవనీకే తెలియును ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము ఏసే సత్యమార్గము ఏసే నిత్య జీవము యేసునామము వారికి నిత్య జీవముందును యేసునామము వారికి నిత్య జీవముందును ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర ప్రయాణము. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా దేవుని పాటను మీరు పాడి మాకందరికీ వినిపింపచేసినందుకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. తిరిగి మరొకసారి ఆహ్వానం తెలియజేసుకుంటున్నా. పాట పాడటానికి పాట పాడే వరం ఉండి పాట పాడగలిగి ఉండి మీరు సైలెంట్ గా ఉండద్దు. దయచేసి ముందుకొచ్చి ఎవరైనా వస్తే కనుక మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు ఈ సమయంలో ఓయర్ వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. దయచేసి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా పాట విందాం. ఎవరికైనా పాట వచ్చింటే కలిసి పాడాలని మనం చేసుకుంటున్నాం. నా ప్రాణము సన్నిధించుమా యెహోవా నామమును. ప్రతి సమయంలో ప్రతి సంఘటనలో మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పటికైనా ఏ పరిస్థితి అయినా, అది దుఃఖమైన, బాధ అయినా, సంతోషమైన, ఆనందమైన, ఇరుకు ఇబ్బందుల్లోనైనా దేవుణ్ణి సన్నిధించడమే మనకు ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి అందరం కూడా, ఇది పాత పాట కాబట్టి అందరం కలిసి గట్టిగా పాట పాడాలని మనవి చేసుకుంటున్నాం. యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును
పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నతించుమా అంతరంగ సమస్తమా సన్నతించుమా నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును నామమును పరిశుద్ధ నామమును చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు శాంత దేవుడు నిత్యము కోపించడు నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును పూర్ణుడు నిత్యము తోడుండును పూర్ణుడు నిత్యము తోడుండును నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నతించుమా అంతరంగ సమస్తమా సన్నతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును వెరీ గుడ్ దేవునికి మహిమ కలుగును గాక మన మధ్య ఉన్నటువంటి సోదరుడు రాజారావు గారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరచాలని మనం ఇప్పుడు ఆదరణ కట్టరు అనాథముగా పాట ఆదరణ కట్టవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అల్పుడ
నయ్యున్న నన్ను చేరదీసివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచను కల్పుడనయ్యున్న నన్ను చేరదీసివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచను ఆనంద భరితుడనై వేచియుందును నీరాకై ఆనంద భరితుడనై వేచియుందును నీరాకై యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా థ్యాంక్ యూ బ్రదర్ చక్కగా పాట పాడి వినిపించినందుకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నా దీంట్లో సారమ్మ గారి మనమన్లు ముగ్గురు మనమన్లు వెన్ని హ్యాడీ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నా మీరు ఎక్కడున్నా ముందుకు రావాలి మీ చేతి నిమిత్తమా మంచిగా పాటలు పాడి దేవుని స్తుతించాలి కాబట్టి వెన్ని ఎక్కడ ఉన్నా కూడా త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం వెన్ని ఎక్కడ పోయాడు వెనకమా ఇద్దరు ఒకటి పడుతుంది
దగ్గర పెట్టుకుంటారు. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. ఊపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. హలో 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 హలో
దయచేసి ఆ అతిథులందరూ కూడా త్వరగా వచ్చినట్లయితే పాస్టర్ గారు వస్తున్నారు. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నా. త్వరగా పనులు ముగించుకుని రావాలని ప్రభు పేరు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాం. చిన్న పాట పాడుకుందాం. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్య అనేటువంటి పాటల దాంట్లో 38వ పాట పాడుకుందాం. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్య. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్య. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధించెదను. ఆత్మలో స్థిరముతో నిన్నే కనపరచెదను. స్తుత్యారాధనా నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. తిరుగుల మీద ఆసీనుడై ఉన్నవాడా, ఆకాశ మహాకాశముల్ నిన్నే కనపరచునయ్యా. చెరుకుల మీద ఆసీనుడై ఉన్నవాడా, ఆకాశ మహాకాశముల్ నిన్నే కనపరచునయ్యా. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. నా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా, స్వరూపుడా నిన్ను పొగడతనయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా, మహిమ స్వరూపుడా నిన్ను పొగడతనయ్యా. స్తుతి ఆరాధనా నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. కృతజ్ఞత స్తుతితో నిన్ను నే చేరెదను. పరిశుద్ధ హృదయముతో నిన్ను మహిమపరచెదను. కృతజ్ఞత స్తుతితో నిన్ను నే చేరెదను. పరిశుద్ధ హృదయము నిన్ను మహిమపరచెదను. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నాదు యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకే నిరతము యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకుందాం. ఏ పాట?
అన్నవా బాబు చెప్పినాడు బయలుదేరినారు. మన బలమైన దేవాది దేవుని రాజ్యము అనేటువంటి పాట ఆల్మోస్ట్ అందరికి వస్తుంది అనుకుంటాను. దయచేసి చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. దేవుని రాజ్యం ఎంత బలమైనది, అది ఎంత సమీపంగా ఉన్నది, అక్కడ ఏమి ఉంటాయి అన్నది ఈ పాటలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న పాట పాడుకుందాం. మన బలమైన దేవాది దేవుని రాజ్యం. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుతున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుతున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. ఆకలిన పూలుండవచట, వ్యాధి బాధలు లేవచట. ఆకలిన పూలుండవచట, వ్యాధి బాధలు లేవచట. విలాపములకు రోదన ధ్వనులకును తావులేచట. విలాపములకు రోదన ధ్వనులకును తావులేచట. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుతున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. సంతోష సునాదములు, నీతి సమాధానములు. సంతోష సునాదములు, పాటలు పాడవలసిన ప్రభు సన్నిధానంలో స్తుతించడం, ఆరాధించడం నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టండి. పాట తెలిసిన పాట పాడుతున్నాం. సో దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ, పాట రాని వాళ్ళు కూడా చప్పట్లు కొట్టచ్చు. దయచేసి పాట మనకు ఆధారములైనవి నిలచు కలకాలం. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుతున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. అక్షయ రాజ్యము నిలువా, రక్షకుడే నిన్ను పిలువా. అక్షయ రాజ్యము నిలువా, రక్షకుడే నిన్ను పిలువా. తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయేదవా. తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయేదవా. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుతున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. నెక్స్ట్ సాంగ్ చూసుకుందాం.
మీరు రండి. దయచేసి వాళ్ళు వస్తారు లేదా రాసుకొస్తే అంతేనా ప్లస్ ప్రభు యేసుక్రీస్తు నామమునందు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రావాల్సిన వారికి ప్రభు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యకి పాస్టర్ గారు వచ్చినారు. వారిని దయాపూర్వకంగా స్టేజ్ మీద ఆహ్వానిద్దాం. ప్రోగ్రామ్ ని వారిని అప్పగిద్దామని కోరుకుంటున్నా. రావాల్సిన వారందరూ కూడా త్వరగా వచ్చినట్లయితే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా త్వరగా రావాలని ప్రభు పేరుతో కోరుతున్నా. మొట్టమొదటిగా I invite Reverend Thomas Joseph Babu garu, DND Chairman garu, to come on to the dais. As he is coming forward, please let us do a good clap. బాబు గారు వస్తుండగా చప్పట్లతో ఆహ్వానించాలని ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నారు. రెవరెండ్ ఆర్ఏ సంజీవరాజు బాబు గారిని ప్రెసిడెంట్ మీకు ఆహ్వానిస్తూ ఉన్నారు. రెవరెండ్ యు రాజు గారు ప్రెసిడెంట్ స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవరెండ్ రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా చప్పట్లు పడుతూ సేవకాలం
చెల్లిస్తున్నాము. హలో ప్రేమలో దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన దయను బట్టి నీతిమంతురాలు కీర్తిశేషులు తిట్ల సారమ్మ గారు ప్రభు తన నిత్య విశ్రాంతిలో చేర్చుకున్నటువంటి ఆయన కృపను బట్టి ఈ దినం వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు, వారి కుమార్తెలు ఈ రీతిగా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఏర్పాటు చేయడము నిజంగా ఇది చాలా మంచి కార్యం. ఎందుకంటే భక్తుడైన యోబు అంటాడు, తన కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ప్రభు నామమునకే స్తుతి కలుగును గాక. ఇది వాస్తవం అండి. ఎందుకనగా కీర్తిశేషులు సారమ్మ గారు ప్రభు పిలుపునందుకుని నిత్య విశ్రాంతిలో చేరడం అన్నటువంటిది అది గొప్ప భాగ్యం. ఆత్మీయంగా ప్రభువులో జీవించేటువంటి మనమందరం కూడా ఆ సత్యాన్ని గ్రహించి ఈరోజు ఈ రీతిగా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ జరిగించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యువరాజ్ బాబు గారు ఈ కుడిక నిమిత్తము థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ నిమిత్తము ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల కృపా కనికరములు కృపలకు పాత్రలు ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు తెస్తున్నాము. రాత్రికాల సమయంలో ఈ బిడ్డలుగా ఈ ప్రాంతానికి చేరి విధంగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మనకుగా స్థుతిస్తున్నాము. నరులారా తిరిగి రండనే పేరు పెట్టి మీరు పిలిచినప్పుడు మీ పిలుపునకు విధేయత చూపించి దేవా ఈ లోకయాత్ర ముగించుకొని మీ సన్నిధికి చేరినటువంటి మా ప్రియులు, మీ ప్రియ కుమార్తె, మీ దాసులు ఇట్ల చారపాటలు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. అమ్మగారికి ఆత్మకు నిత్య విశ్రాంతి భద్రత మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తెలుస్తాం. విడిచినటువంటి కుటుంబాన్ని వారి ఆదరించమని ఇక్కడికి అంతటి బిడ్డలు నేను మీకు స్థితులు చెల్లిస్తూ ఉంటున్నాను, మీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను. ఈ కృతజ్ఞత ఇక్కడికి అంతయు కూడా కేవలం మీకు మహిమకరంగా వచ్చిన వెళ్ళిన కుటుంబమంతటికి ఆదరణకరంగా ఉన్నప్పుడుగా మీ కృపాను గురించి ఆది అంతా మీరే ఉండి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 504వ కీర్తన 504. పరిశుద్ధి 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 అనే వినబడు మదిగో వినబడు మదిగో పద పద ప్రియులారా పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై పాసురమై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 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 అనే వినబడు మదిగో వినబడు మదిగో పద పద ప్రియులారా రవితోను కుమోద బాంధవుతోను హరితే పచ్చవితోను దానికి అవసరమెంత లేదు. అవిరత గుణ క్రీస్తుడందు ప్రభాతు సంసవమై వైభవమై ఉత్సవమై వెలుగుచున్నను పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి
మదిగో వినపడు పూర మదిగో పద పదారి ప్రియులారా హృదయైన మరియా పదాయైన భగాయైన మొదలెలే కొండన పురవాసు మృదు జీవోదక బోల నిరంతర మేచు మృదులుగా నెదులుగా గోచునియువరాజు పరిశుద్ధి 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 అనే వేద పడు పూర మదిగో వినపడు పూర మదిగో పద పద రే ప్రియులారా ప్రభు కృప సనములో బలే నోని ప్రవహించి శుభమైన నది ఉంది సుఖమెచ్చు నచట నోపాయ తీరములందు రెండు వృక్షములు సుప్రభాదిత శుభములై రాక్ష ఫలములిచ్చుత పరిశుద్ధి 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 అనే విన బడు పూర మదిగో వినబడు పూర మదిగో పద పదారే ప్రియులారా జననంబు మరణంబు సంసార సుఖ బాధలను భావించుట కల్గదాపురము కాందు మనునితి కొరగాపదను బృందు తన వారి కను నేలనేయోదుడుచు మన దేవుడా నోని పరిశుద్ధి 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 అనే వేణ పడు పూర మదిగో వినపడు పూర మదిగో పద పద రే ప్రియులారా వెలగంధరానే చలమైన ధన జీవ విలాస మంగళవ పురమునా వెలచేల పురే విభుని కుల బంధువులకు చలనే చోదే పరిశుద్ధి 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 అనే వేణ బడు పూర మదిగో వినబడు పూర మదిగో పద పద రే ప్రియులారా ఈ సమయంలో 497వ సంగీతం పాడుచుండగా కుటుంబ సభ్యులు వచ్చి కీర్తిశేషులు తిట్ల సారమ్మ గారి ఫోటో ఆన్వేల్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. సంగీతం 497వ సంగీతం పాడుచుండగా ఫోటో ఆన్వేల్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులకు మనవి చేస్తున్నాం. సంగీతం 497. అంచధీన మందు దూత బోరనోదుచుండగా నిత్యవాసనము తెల్లవారగా రక్షణముకున్న వారి పేర్లు పిలుచుతుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట క్రీస్తు నన్ను
మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి యోగయంబున భక్తులార కూడినండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చట నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చట కాన యేసు సేవ ప్రత్యహము చేయుచుండినే క్రీస్తు అద్భుతము ప్రేమ చాటుచో కృపనందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేయుండు నచ్చట నేను కూడా చేయుండు నేను కూడా చేయుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చట. మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు. తీట్ల సారమ్మ గారి ఆదరణ కూడిక నిమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి ప్రారంభము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని కింద బతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమందు సుఖముగా ఉండుము. ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇంతటితో బైబిల్ పాఠము సరి. థాంక్స్ రాజేష్. ఈ సమయంలో కీర్తి శేషులు తీట్ల సారమ్మ గారి గురించి మరి కుటుంబ సభ్యులు లేదా బంధువులు స్నేహితులు ఎవరైనా ఒక నీతి మంత్రాల యొక్క ఆ మంచితనాన్ని గురించి తెలియజేయాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డారా, దొర్క చనిపోయినప్పుడు పేతురుని పిలుచుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంటే పేతురుకి చెప్తా ఉన్నారు. దొర్క చేసిన మంచి కార్యాల గురించి కూడా పేతురుకి వివరించి చెప్పారు.
కాబట్టి ఈ సమయంలో మరి నీతిమంతురాలుగా జీవించేటువంటి తీట్ల సారమ్మ గారు, ఎందుకంటే దేవుణ్ణి బిడ్డారా ఇక్కడ మరి మేరీ జ్ఞానామృతం గారు కీర్తిశేషులు, అదే రీతిగా కీర్తిశేషులు తీట్ల సారమ్మ గారు ఇద్దరు కూడా స్కూల్లో పనిచేశారని విన్నాను. దేవుడు వారిద్దరి మరణానికి ముందు వారి మరణం సిద్ధపాటుగా వారు మమ్మల్ని పిలిపించుకోవడం, మరి మా ద్వారా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నటువంటిది నిజంగా మాకు దీవెనకరం. ఎందుకంటే వారు నీతిమంతులండి. వారి మరణాన్ని ముందుగానే గుర్తించి మేరీ జ్ఞానామృతం గారు, మేరీ కృపానందం గారు ముందుగానే దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అదే రోజు కీర్తిశేషులు తీట్ల సారమ్మ గారు కూడా బాబు ఆ రోజు సంజయ్ బాబు సండే కాబట్టి ఇంగ్లీష్ ఆరాధన ఉన్నాడు, నేను రాజుబాబు వచ్చాము. సారమ్మ టీచర్ గారు కూడా మమ్మల్ని ఇద్దరు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసుకోవడం జరిగింది. కనుక వారిద్దరు నీతిమంతులని చెప్పడానికి సందేహం ఏమి లేదు. కనుక దయచేసి ఈ సమయంలో మరి వాలంటరీ స్పీచెస్ ఎవరైనా మాట్లాడాలనుకున్నటువంటి వారు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా ఈ సమయాన్ని ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వారి జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉండాలి. మాకు చాలా విషయాలు తెలియవు కనుక తెలిసిన వారు చెప్తే వచ్చిన వారు కూడా విని వారి జీవితాన్ని మాదిరికరంగా ఉంచుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మళ్ళీ మనం మాట్లాడడం వారి గురించి ఇదే సమయం కనుక ఈ సమయంలో దయచేసి ముందుకొచ్చి వారి గురించి మాట్లాడడం ద్వారా మనకు ఆశీర్వాదకరమని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ సమయాన్ని ఇస్తాను. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. అందరికీ వందనాలు. వచ్చిన బంధుమిత్రులకు, పాస్టర్ గారికి అందరికీ వందనాలు. కీర్తిశేషులు సారమ్మ గారు, మా అమ్మగారు టీచర్గా వర్క్ చేస్తూ చాలా డిసిప్లిన్గా పిల్లలను చెప్పడంలో, చదువు చెప్పడంలో అయితేనేమి, మమ్మల్ని ఇంట్లో డిసిప్లిన్గా పెంచడంలో అయితేనేమి, దేంట్లో కూడా ఆమె రాజీ పడేది కాదు. ప్రతి విషయంలో ఆమె అనుకున్నట్టుగా ఎలా అంటే తన పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలా, తర్వాత ఒక వ్యక్తులుగా చేయాలనే దాంట్లో ఆమె చాలా శ్రమపడింది, చాలా కష్టపడింది, మమ్మల్ని అందరినీ ప్రయోజకుల్ని చేసింది. అదే రీతిగా ఆమె స్కూల్లో కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేది. తన పిల్లలకు టీచింగ్ ఎయిడ్స్ చేయడంలో కానీ, ప్రతి చోట ఇంట్లో వచ్చిన తర్వాత కూడా టీఎల్ఎంస్ తయారు చేయడంలో మాత్రం చాలా కష్టపడుతూ ఉండేదన్నమాట. పిల్లలకు ఈజీగా ఎలా చెప్పాలి అనే దాంట్లో ఆమె ఉద్యోగ జీవితంలో కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. అదేవిధంగా ఆమె ఫ్యామిలీ లైఫ్లో కూడా ఆమె చాలా నమ్మకంగా ప్రతి విషయంలో అలా. తర్వాత పాస్టర్లను కానీ, దైవ సేవకులను కానీ చాలా గౌరవించేవారు. చర్చి అంటే కానీ, తర్వాత పాస్టర్ల కుటుంబాలను కానీ చాలా గౌరవం. అంటే దేవుని యందు భయభక్తులు ఒక్కటే కాకుండా పెద్దలను గౌరవించడంలో కూడా, పాస్టర్లను గౌరవించడంలో కూడా ప్రతి దాంట్లో ఆమె మాదిరికరంగా ఉండింది. మాకందరికీ ఆమె స్ఫూర్తిదాయకం. ఏదన్నా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా వదిలిపెట్టేంత వరకు, అయిపోయేంత వరకు ఆమె చాలా కష్టపడి పని చేస్తారనమాట. అలాంటి హార్డ్ వర్కింగ్ నేచర్ మాకందరికీ నేర్పించింది. మేము కూడా అలాగే ఆమెను మాదిరికరంగా ఉంచుకొని చాలా. తర్వాత బంధుమిత్రులను కూడా చాలా ప్రేమించేది ఆమె. ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా ఆదరించేది, మంచి ఆతిథ్యం ఇచ్చేది. ఇలాంటి ఎన్నో విలక్షణమైన లక్షణాలు ఆమె నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఆమె మాకు ఒక రోల్ మోడల్ లాగా ఉండింది. ఈ మధ్య ఇప్పుడు మా మధ్య లేకపోవడం మాకు చాలా విచారకరం. కానీ ఆమె యొక్క ప్రేమ, తర్వాత ఆమె చూపించిన మార్గదర్శకాలన్నీ కూడా మాకు ఎల్లప్పుడూ నిరంతరం
మాకు జీవితాంతము మాకు ఆమె మా దగ్గర ఆమె అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని నడవాలని మేమందరం కోరుకుంటున్నాము. కానీ ప్రతి విషయంలో మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఇద్దరు కూడా సొసైటీలో బాగా అంటే వాళ్ళ పిల్లలకు డెడికేటెడ్గా వర్క్ చేయడంలో, తర్వాత సొసైటీలో మంచి పేరు సంపాదించుకున్నారు. మమ్మల్ని కూడా అలాగే పెంచారు. మేమందరం కూడా మమ్మల్ని ప్రయోజకులు చేయడానికి చాలా కష్టపడినారు. అన్ని విషయాలలో వాళ్ళకు మాకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఐఎమ్ సో సారీ, ఎక్కువ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ వందనాలు పాస్టర్ గారు. రైట్. ఈ సమయంలో నిర్మలమ్మ టీచర్ మాట్లాడతారు. అమ్మ అక్కడ మా మైక్ వేదికను అలంకరించినటువంటి గురువర్యులకు, కుటుంబ సభ్యులకు, ఆహ్వానితులందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. సారమ్మ టీచర్ గారి గురించి చెప్పాలంటే 1979లో నేను హోలీ క్రాస్ నుంచి గోవిందపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 46 సంవత్సరాల పరిచయం టీచర్తో నాకు ఉంది. అయితే టీచరు ఆ యొక్క స్కూల్లో నేను 6 సంవత్సరాలు పనిచేశాను. సత్యరాజ్ సారు, సారమ్మ టీచరు, ఇంకా చాలా మంది ఎవరూ లేరు ఇప్పుడు, జయదానమ్మ టీచరు, హెడ్ మాస్టర్గా భూషణవయ్య సారు, దానవయ్య సారు, వీళ్ళందరి సమక్షంలో నేను అక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళందరూ ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. ఇంకా సత్యరాజ్ సారు, సారమ్మ టీచర్ గారికి అయితే మా కుటుంబం అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం అన్నమాట. అయితే అక్కడ టీచర్ యొక్క చదువు ఎలా చెప్తారు అని గమనించేదాన్ని నేను. చాలా చక్కటి హ్యాండ్ రైటింగ్, పిల్లలకు ఎంత చక్కగా విద్య బోధించేవాళ్ళంటే ఒక సిన్సియర్ వర్కర్ ఆమె. తనకు దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతను చక్కగా కొనసాగించేవాళ్ళు. చక్కటి ప్రశాంతమైనటువంటి ఫేస్ తోటి మంచి క్రమశిక్షణతో వెలిగేవాళ్ళు. పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు టీచరు. కరెక్ట్ గా టయానికి రావడము. మరి ఎవరైనా లేటుగా వస్తే, ఒకసారి నేనే లేటుగా వెళ్ళాను ఆగస్టు 15న. నన్ను అడిగారు, ఏంటి మేడం లేటుగా వచ్చారు? నేను నంద్యాల నుంచి వెళ్ళాలి, కొంచెం లేట్ అయిందనమాట. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను. అప్పుడు అడిగారు. అయితే అంత క్రమశిక్షణ కలిగినటువంటి టీచర్ అనమాట. నిర్భయంగా నిజాన్ని చెప్పేటటువంటి టీచర్. ఆ టీచర్ గారు, మా పిల్లలు చిన్న పిల్లలు, నేను గోవిందపల్లికి వెళ్ళినప్పుడు 3 పిల్లలు కూడా నా స్టూడెంట్సే. రాజేష్, సునీలు, బేబీ. 1, 3, 6 తరగతులలో ఉన్నట్లుగా నాకు గుర్తు. 3 పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణలో పెరిగేవారు. సార్ అంటే భయం లేదు కానీ టీచరు చాలా క్రమశిక్షణ. టీచరు ఎంత భయంగా భయం అంటే అంత భయంగా ఉండేవాళ్ళు అనమాట. చక్కగా చదువుకునేవాళ్ళు. ఎంతో క్రమశిక్షణ, వినయ విధేయతలు నేర్పారు పిల్లలకి. మరి టీచరు ఇంకా చెప్పాలంటే, ఇంకా నెక్స్ట్ నేను 85లో వచ్చేసాను ఎస్పీజీ హై స్కూల్కి. 87లో మళ్ళీ టీచర్ వాళ్ళు కూడా నంద్యాలకు వచ్చారు. మన మిషన్ క్వార్టర్స్ లో, బిషప్ ఆఫీస్ వెనకాల మా పక్కనే నైబర్ గా ఉన్నారనమాట కొంతకాలం. ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు సాయంకాలం అయితేనే మేమంతా బయటకు వచ్చేవాళ్ళమి. జయమ్మ టీచరు, విక్టోరియమ్మ టీచరు, నేను, ఆశీర్వాదమ్మ టీచరు, మేమంతా కూడా బయటకు వచ్చి ఈవినింగ్ టైంలో కాసేపు మాట్లాడుకుని నవ్వుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. టీచరు జోయల్ గా మాట్లాడేవాళ్ళు, అలా ఉంటారు కానీ నవ్వించేవాళ్ళు అనమాట. ఏం చెప్పారంటే ఒకసారి నాకు అది గుర్తుంది. హిందీ సరిగా వచ్చేది కాదంట టీచర్ గారికి. నాకు హిందీ వచ్చేది కాదు. కొత్తలో అస్సలు నాకు రాకుండా ఉండేది. టీచర్ క్లాసులో ఒకసారి నిలబెట్టారంట. నిలబెట్టి ఏదో క్వశ్చన్ అడిగారంట. అడిగేసి టీచర్ నిలబడే ఉన్నారంట. తూ కూర్చో అన్నారంట. తూ కూర్చో అనగానే టీచర్ ఏమనుకున్నారంట, కూర్చోమన్నారు అనుకోని కూర్చున్నారంట. మళ్ళీ లేపారంట టీచర్. లేక తూ కూర్చో అన్నారంట. అంటే ఏంటి తూ కూర్చో అంటున్నారు, మళ్ళీ కూర్చోమంటున్నారు, మళ్ళీ నిలబడమంటున్నారు అని అట్లా నవ్వుతూ చెప్పారనమాట. అది నాకు బాగా గుర్తుంది టీచర్ గారు చెప్పినది. ఆ తర్వాత నైబర్ గా కూడా చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, చాలా సహాయకారి, అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. నాకు కూడా ఒకసారి ఎటువంటి సహాయం చేశారంటే, నేను గోవిందపల్లికి వెళ్ళిన కొత్తలో ఇంకా శాలరీస్ పడలేదు, మా నాన్నగారికి బాగలేదని టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు టీచర్ ఇంటికి తీసుకెళ్లి నన్ను ఓదార్చి మరి భోజనం పెట్టి, ఆ సమయంలో మరి మీకు జీతాలు కూడా రాలేదు కదా అని డబ్బులు కూడా ఇచ్చి నాకు పంపించారు.
అది నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా కొన్ని అవసరతలు ఉన్నప్పుడు కూడా నాకు చాలా సహాయం చేశారు టీచర్. ఆ తర్వాత ఇంకా నంద్యాలకు వచ్చిన తర్వాత సత్యవాస సారు, సారమ్మ టీచర్ ఎక్కువగా మేము కూర్చున్నటువంటి రోలోనే కూర్చునేవాళ్ళు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందమ్మా, క్రిస్మస్ ఫంక్షన్ పెడుతున్నాడు సునీల్ రండి అని చెప్పి పిలిచి చెప్పేవారు. చక్కగా పలకరించేవాళ్ళు. మా పిల్లలు ముగ్గురు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అయితే చాలా భయభక్తులు కలిగినటువంటి టీచరు, చాలా ప్రార్థనా పరురాలు. తర్వాత స్త్రీల మైత్రిలో కలిసేవాళ్ళవి. టూర్ వెళ్ళినప్పుడు కూడా టీచర్ నాతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఒక మంచి స్నేహితురాలు, ఒక నీతివంతురాలు. ఆమె ఎప్పుడు కూడా అబద్ధం చెప్పినట్టు నేను ఎరగను. యథార్థవంతురాలు అనమాట. ఏది మాట్లాడినా కూడా యథార్థంగా మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత చర్చిలో ప్రతి ఆదివారము కనపడితే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. 2 వారాల క్రితం, సరిగ్గా 14 రోజుల క్రితము టీచర్ చర్చిలో కనపడ్డారు. ఆ మెట్లు దిగేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మా చక్కటి నవ్వు ముఖం. ఆ టీచర్ మాట్లాడారంటే ఆ యొక్క నవ్వులోనే నాకు సంతోషం అనిపిస్తుంది అనమాట. బాగున్నారా టీచర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. సరే, నన్ను పలకరించిన తర్వాత వెళ్తూ ఉన్నారంట. అక్కడ ఆ రోజున కుమారుడు బాబ్జీ అని పిలుస్తారు. బాబ్జీ తర్వాత మా పాప మోనిక, అభిషేక్ ని పాపోడు అని చాలా ప్రేమించేవాళ్ళు. ఆ గేటు దగ్గర కనపడగానే బాబ్జీని చూసి, అయ్యో బాబ్జీ నేను చిన్నప్పుడు చూశాను, ఎంత బాగున్నావు, అప్పుడప్పుడు కనపడతావు కానీ చాలా రోజులైంది నేను చూసి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. మోనిక కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి పాపోడు ఎక్కడ అని అభిషేక్ కోసం చూశారంట. వాడు దూరంలో ఉంటే చూసి అక్కడ ఉన్నాడు అని చెప్పి అన్నారంట. 14 రోజుల క్రితం మా కుటుంబంతో అటువంటి అనుబంధాన్ని టీచర్ కలిగి ఉన్నారు. అంతకుముందు 2 వారాల క్రితము, 4 వారాల క్రితము చర్చిలో టీచర్ మా ఇంటికి రండి, మా ఇల్లు దగ్గర రండి అని పిలిచారు. అయితే నేను మళ్ళీ వస్తాను, ఒక రోజంతా మీ దగ్గర ఉంటానని కూడా నేను చెప్పాను. ఆ తర్వాత సారు చనిపోయినప్పుడు నేను ఈ ఊర్లో లేను. వచ్చిన తర్వాత టీచర్ దగ్గరికి వచ్చాను. అప్పుడు టీచర్ నాతో అన్ని విషయాలు మాట్లాడారు. ఆమె ఏం నిస్సంకోచంగా తన బాధలు, సంతోషాలు అన్ని కూడా స్నేహపూర్వకంగా నాకు చెప్పేవారు అనమాట. అయితే చాలా మంచి వ్యక్తి, ప్రార్థనా పరురాలు, యథార్థవంతురాలు. పిల్లల్ని మంచి క్రమశిక్షణలో పెంచారు. ఇద్దరు కూడా, సార్ కూడా మంచి హెడ్ మాస్టర్ చేసి ఎంతో క్రమశిక్షణతో వెలిగినటువంటి వారు. తర్వాత టీచరు ఆమె ప్రార్థన ఫలితంగా పిల్లలు ముగ్గురు కూడా చక్కగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ముగ్గురే కాకుండా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పాటలు పాడుతూ, మరి సునీల్ కూడా ఈ యొక్క ఆన్లైన్ లో బైబిల్ వాక్యాలు చెప్పడము, ఇవన్నీ విన్నప్పుడు నేను టీచర్ని ఎప్పుడు కూడా మనసులో అనుకునేదాన్ని. నాకు 2 days బ్యాక్ సుశీలమ్మ గారు ఫోన్ చేశారు. అప్పటికి కర్నూలులోనే చనిపోయినారని తెలిసింది. ఆ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పగానే నాకు చాలా షాక్ అయిందనమాట. ఆ రోజు నుంచి టీచర్ గురించే నేను ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె యొక్క జీవితం అంతా కూడా 46 సంవత్సరాలలో ఎప్పుడు నాకు ఆమె కనపడినట్లే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తుంటే నాకు టీచర్నే చూసినట్లుగా అనిపిస్తా ఉంది. చాలా బాధాకరము. మరి అలాగే మేరీ కృపానందమ్మ గారు కూడా నాతో కలిసి పనిచేశారు. ఆ టీచర్ కూడా చాలా మంచి వాళ్ళు. నేను ఆ ఫంక్షన్కి రాలేకపోయాను, కానీ వారు కూడా చాలా నీతిమంతురాలు. బాబు గారు చెప్పినట్లు ఇద్దరు నీతిమంతులుగా జీవించారు. మరి సారమ్మ గారు వాళ్ళ పిల్లలను చక్కగా పెంచారు. ముగ్గురు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. బేబీ కూడా హెచ్ఎం అయిందని చెప్పారు నాకు. మరి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు, కోడలికి ట్రాన్స్ఫర్ అని విషయాలు నాకు కొద్ది సమయంలోనే ఆ చర్చిలో నాకు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా టీచర్ లేరు. నేను అనుకున్నాను, టీచర్ 2 సార్లు పిలిచారు, నేను వెళ్ళాలి టీచర్ దగ్గరికి అనుకున్నాను, కానీ నేను రాలేకపోయానే, టీచర్ దగ్గరికి వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాను అనమాట. అయితే టీచర్ జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు తప్పకుండా ఆమెకు నిత్య విశ్రాంతిని ఇచ్చారు. ఆమె వంశంలో పడకుండా చాలా చక్కగానే దేవుని సన్నిధికి చేరుకున్నారు. పిల్లలు కూడా ఆమెను బాగా చూస్తారని నాకు చెప్పారు. చాలా బాగా చూస్తారు టీచర్ నన్ను అని చెప్పారు. చాలా సంతోషమైన విషయమే. కానీ టీచరు లేకపోవడం అనేది కొంచెం బాధాకరంగానే ఉంది. కానీ తప్పదు. ఆమె యొక్క పిలుపుని అందుకొని దేవుని సన్నిధిని చేరుకున్నారు. టీచర్ గారికి నిత్య విశ్రాంతి కలగాలని, ఆ ఆత్మకు శాంతి చేకూరాలని, మరి పిల్లలందరినీ కూడా దీవించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి కుటుంబానికి ఆదరణ కలిగించాలని దేవునికి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కుటుంబ సభ్యులకు నా వందనాలు చెల్లించుకుంటూ నేను థ్యాంక్స్ మేడం. మంచి మాట. సార్ సునీల్ సార్ టీచర్. కొద్దిసేపు పర్లేదు కదా.
వందనాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మీ అందరి మీద ఉంటుందని నా నమ్మకము. సర్బ టీచర్, నేను గోవిందపల్లిలో పనిచేస్తాను మిషన్ స్కూల్లో. ఆమె గడ్డమల్ల కోడలు, నేను గడ్డమల్ల ఆడపిల్లలు. కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని ఇది చేయలేదు. ప్రశాంతంగానే మాట్లాడేది, ప్రశాంతంగానే ఉండేది. ఇంట్లో కూడా అట్టే ఉండేది. ఒక్కొక్కసారి టీచర్ ఆకలంటే రామ్మా కూర్చో తిను అని అనేది. అంత ప్రశాంతంగా చూస్తాను. అంత సడన్ లో వెళ్ళిపోతుందని నేను కళలో కూడా అనుకోలేదు. ఆమె అనుకున్నప్పటి నుంచి ఒకటే ఏడుపు తప్ప ఏమి రావడం లేదు నాకు. నా గురించి కూడా చెప్తున్నాను. నాకు 74 వయసు ఉంది. రేపు మార్చి 2కు 75 వస్తాయి. మీ అందరి కృప ఉంటే ప్రార్థన పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరికి వందనాలు. నేను మాట్లాడలేను. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మాట్లాడాలి. సమయాన్ని వారికి ఇస్తాం. సార్ బైక్ వేదికను అలంకరించినటువంటి గురువర్యులకందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆదరణ కూడికకు వచ్చినటువంటి ఆప్తులు, మిత్రులు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవి రాజేంద్ర. నేను చనిపోయినటువంటి సారమ్మ గారికి మేనల్లు, అంటే ఆమె నాకు మేనత్త, మా నాన్నకు సొంతం చెల్లెలు. సో పుట్టింటి నుంచి ఆమె ఎంతమందిని ప్రేమించిందో, ఎంతమంది బంధువులు ఉన్నారో అది తర్వాత సంగతి. కానీ తన పుట్టింటి నుంచి ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి నేనే అని చెప్పగలను. ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, చాలా ప్రేమగా చూసింది. నేనంటే ఆమెకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తుంటది, నాయనా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నా బంధువర్గంలో మా నాన్న తర్వాత మా అన్న తర్వాత నువ్వొక్కడివే నాకు ఉండేది. నాకు చాలా ఇష్టము. నీ ప్రార్థనలు నాకు చాలా అవసరమని నాకు చాలా చెప్పేటువంటిది. ఏ చిన్న ఆలోచన వచ్చినా కూడా తరచుగా నాతో మాట్లాడుతుండేది. మా అత్తతో నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం. ఎందుకు భయం అంటే వేరే విధంగా కాదు, కానీ ఆమె మాట్లాడడం మొదలు పెట్టిందంటే మినిమం 45 నిమిషాలు మాట్లాడతాను. అంటే నాతో ఉండేటువంటి అనుభవం 45 నిమిషాలు. ఆ 45 నిమిషాల్లో కూడా లోకాభిరామాయణం కాదా మాట్లాడేది. ఆ మాట్లాడేదంతా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులే నా దగ్గర నుంచి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటది. సో అందుకోసమని నాకు ఆమె ఫోన్ వచ్చిందంటే నాకు దడ పుడుతుంది. ఎందుకు అంటే ఆన్ చేస్తే ఇంకా స్టాప్ లేదని, ఇంకా నేను మధ్యలో కట్ చేసడానికి కూడా కష్టం. అందుకోసమని నేను ఆన్ చేయడమే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేవాడిని. ఈ మధ్య లాస్ట్ చనిపోక ముందు 13వ తారీఖు అనుకుంటాను, దాదాపు 1 గంట మాట్లాడింది. ఫోన్ కట్ అయింది. టైం అయిపోయింది అనేది కట్ అయిపోయింది. ఏనైనా కట్ చేసినావు, కోపం వచ్చిందా ఎంతసేపు మాట్లాడినానని. నిజంగా 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయినాక మళ్ళీ కాల్ చేసింది. మళ్ళీ మాట్లాడుతుంటే ఎందుకునైనా నా మీద కోపం ఏమన్నా వచ్చిందా, ఎక్కువసేపు మాట్లాడుతున్నానని. అంటే లేదత్తా, గంట సేపు మాట్లాడినావు, అయిపోయింది. గంట తర్వాత కట్ అవుతుంది. అది మామూలే, బిఎస్ఎన్ఎల్ లో ఉండేటువంటిదా. అవునా నాయన, నా మీద కోపం లేదు కదా అని చెప్పి. సో నేను ఆమె మీద చాలా ప్రేమ అభిమానాలు చూపించేటువంటి వాడిని. అందుకోసమని ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఏ చిన్న కార్యం జరిగినా, ఏ చిన్న కొత్త ఆలోచన వచ్చినా నాతో పంచుకోకుండా ఆమె ఏ పని కూడా చేయదు. మిగతా వాళ్ళతో పంచుకుంటారు లేదు తర్వాత సంగతి, కానీ నాతో మాత్రం ఖచ్చితంగా పంచుకుంటది. కాబట్టి ఆమె అడిగినప్పుడు నేను కాదనకుండా ఆమె కోసం సమయం ఇచ్చేటువంటి వాడిని.
మా ఇంట్లో అంటే ఆమె చెప్తుండేటువంటి ఆమె అనుభవాలు, నాయన నేను చిన్నప్పటి నుంచి గోముగా పెరిగినాను, మా ఇంట్లో అందరికంటే చిన్న లాస్ట్ కడగొట్టు దాన్ని, కాబట్టి నన్ను మా నాన్న అల్లారు ముద్దుగా పెంచాడు. తర్వాత మా అన్న అంటే మా అన్న కూడా నన్ను అల్లారు ముద్దుగా పెంచాడు. మేము చాలా సన్నిహితంగా ఉన్నాము. ఇక నా జీవితం చరమాంకంలో వచ్చాను. నాకు నువ్వు ఒక్కడవే నా పుట్టింటి నుంచి ఉండేటువంటిది. మా నాన్న చనిపోయాడు అనుకోండి, మా నాన్న చనిపోయాడు కాబట్టి ఇంకా నీలో నేను మా అన్నను చూస్తున్నాను రా, నువ్వే నాకు చాలా ప్రియమైన వాటివి, కాబట్టి నేను కోరిక కోరుతున్నారా, మర్చిపోకుండా గుర్తు పెట్టుకో అన్నాను. అఫ్ కోర్స్ ఆ అవకాశం వచ్చేసింది. నేను అందుబాటులో ఉండిన కొన్నిసార్లు నేను ఎక్కడో దూరంగా ఉండేటువంటి వాడిని, పరిచర్య దృష్ట్యా నేను దూరంగా వెళ్ళిపోతే కనుక ఆ దినాల్లో మా అత్త చనిపోయి నేను నా పరిస్థితి ఎలా ఉండేదో, మా అత్త కోరిక తీరదో అన్నట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఆమెకు చాలా ఇష్టం. ఆమె అడిగింది ఒక్క మాట, నైనా నేను ఒక్క కోరిక కోరుతారా, అది లాస్ట్ కోరిక ముందే చెప్పాలి నీకు, లేకపోతే నువ్వు మర్చిపోతావు అన్న. ఏంటన్నా చెప్పు అన్న. నైనా రే, చనిపోయేటప్పుడు నాకు చీర పుట్టింటి నుంచి పెడతారు కదా, ఒక మంచి పట్టు చీర నా కోసం పెట్టరా. అదెంత ఎదులెత్తా నేనేం చేస్తాను, అదే పెద్ద సమస్య కాదు నాకు, రా నువ్వే రా షాప్ పోదాం రా అని చెప్పిన. నేను బతికుండగా నేను నా చీర నేనే కొనుక్కోవాలా, లేదు నిన్ను అన్నాను. నేను అడిగినా, నువ్వు బతికుండగా నేను కోరిన చీర తీసి నీ పెట్టుకుంటా, నువ్వు చనిపోయిన తర్వాత అదే పెడతాను అని చెప్పి. నేను బతికుండగానే నేను కోరుకునేది వద్దు, అదొద్దు నాయనా, నా కోరిక ఇది, నేను చనిపోయిన తర్వాత ఘనంగా నా పుట్టింటి ఘనతను నేను నెరవేర్చుకోవాలంటే అది నీ ద్వారా మాత్రమే సాధ్యం, ఎవరు చెప్పినా వాడు చేయకపోవచ్చు, కాబట్టి ఆ కోరిక ఒక్కటి నెరవేర్చు అని అడిగింది. అడిగినప్పుడు నేను సంతోషంగా సరే ఆమె అడిగింది కదా అని ఇక్కడే వెళ్ళి ఆమెకు ఇష్టమైనటువంటి చీర అనుకుంటాను అది తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. నన్నంతగా ప్రేమించిన మా అత్త, చిన్నప్పటి నుంచి గోముగా పెరిగినటువంటి మా అత్త, చివరి దినాల్లో నా దగ్గర గోము పడిందేమో అనిపించింది నాకు, అంత సంతోషం వేసింది నాకు. వాళ్ళ నాన్న దగ్గర గోము పడేది అంటే నాకు తెలియదు, ఆమె ఎట్లా పడిందో ఎట్లా గోము చేసేదో నాకు తెలియదు. చిన్నది కాబట్టి, అందరికంటే చిన్నది కాబట్టి ఏది అడిగినా తెచ్చిచ్చేవాళ్ళట. ఇంట్లో అందరికంటే చిన్నది, అందరికంటే లాస్ట్ లో పుట్టింది. ముగ్గురు చనిపోయినారు, ముగ్గురు బతికినారు. ఆ ముగ్గురులో ఈమె లాస్ట్, అంటే 6వ సంతానము లేదా 7వ సంతానం అనుకోవచ్చు. ఆ విధంగా గోముగా పెరిగినాను. మా నాన్న నన్ను గోముగా పెంచాడు, ముద్దుగా పెంచాడు, అల్లారు ముద్దుగా. మా నాన్న మధ్యలో చనిపోయాడు. మా నాన్న చనిపోతానే మా నాన్న స్థానాన్ని మీ నాన్న తీసుకున్నారా అంటే ఆమెకు అన్న అవుతాడు కదా, బాగా ముద్దుగా పెంచాడు, నన్ను చాలా ముద్దుగా పెంచాడు. ఆయనే పెళ్లి చేశాడు నాకు. ప్రతిసారి గోవిందపల్లి, ఇక్కడే మా సునీల్ వాళ్ళ ఊరు, గోవిందపల్లికు అతి తరచుగా వచ్చేవాడంట మా నాన్న, ఎందుకంటే ఆమె మీద ఉన్నటువంటి మమకారంతో. సో మా అత్త అంత ప్రేమ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆమె మా నాన్న ఈ మధ్య కాదు, మా నాన్న చనిపోయి కొంతకాలం అయింది. మా నాన్న చనిపోయినప్పుడు నన్ను పట్టుకుని ఏడుస్తాను, రే ఇంకా నాకెవరు లేరా, నువ్వు ఒక్కడివి ఉండేది నా పుట్టింట్లో, నువ్వు నాకు సన్నిహితంగా ఉండాలని అంతగా ప్రేమగా చూసేటువంటిది. సో ఆమె ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆమె గోమ్ చేస్తుంది, అటం చేస్తుంది కొన్నిసార్లు అక్కడక్కడ, అప్పుడప్పుడు నా దగ్గర. సరే ఆమె పుట్టిండ్లు కదా, పుట్టింటి సంతానం కదా, నా మీద చొరవ తీసుకోవడం కూడా అది ఆమెకు సబబే అని ఆమె ఏమి అడిగినా కూడా ఇంతవరకు నేను కాదనలేదు. ఎందుకంటే ఆమెకు నాకు ఉన్నటువంటి సన్నిహితత, ఆ సన్నిహితత్వమే మమ్మల్ని ఈ దారికి ఇంతగా తీసుకొచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే సునీల్ లేదా మా అత్త కుటుంబీకులు, కుమారులు కుమార్తె, వాళ్ళతో కూడా నాకు ఎంత చక్కటి సన్నిహితమైన సంబంధం అంటే ఆమెను బట్టి. నిజంగా ఈ ఇంటి అల్లుడు డేవిడ్ ఉన్నాడు, ఈ ఇంటి అల్లుడు, ఆ అల్లుడితో కూడా వీళ్ళకంటే ఎక్కువగా నాకు అటాచ్మెంట్ కలగడానికి కారణం ఏంటంటే వాళ్ళ పెళ్ళైనాక వాళ్ళిద్దరిని తీసుకొని ప్రొద్దుటూరుకి నా ఇంటికి వచ్చింది అనమాట. నా పుట్టింటి చూపిస్తాను రా అన్నట్టు.
అంటే ఆమెకు పుట్టినలో అంటే నేనంటే అంత ఇష్టం. సో నేను కూడా అదే రెసిప్రోకేట్ చేసుకుంటూ ఆ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండేటువంటి వాడిని. సునీల్ చాలా సన్నిహితంగా ఉంటాడు. నాకు ఏ చిన్న ఆలోచన వచ్చినా నాతో మాట్లాడతాడు. బహుశా రాజేష్ చాలా కాలంగా దూరంగా ఉంటాడు. ఎందుకంటే వాడి ఉద్యోగ రీత్యా వాడు ఏదో ఫారిన్ లో కొంతకాలం ఉండేవాడు. ఆ తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత పూనా, ఇక్కడంతా తిరుగుతుంటున్నాడు. కాబట్టి నాకు ఈ కుటుంబంతో సన్నిహితత్వం ఉంది. ఆ సన్నిహితత్వం కొనసాగుతుంది మా అత్తను బట్టి అని నేను అనుకుంటున్నా. అయితే మా అత్త లేదు కాబట్టి కొద్ది పెద్ద ప్రశ్న నాకు ఎదురవుతుంది. ఇంకా నేను ఎవరిని చూడాలి ఇంటికి వస్తే? మా తీట్ల వంశంలో ఉండేటువంటి ఆమె చనిపోయే ఇంకా నెక్స్ట్ ఆ అటాచ్మెంట్ కొనసాగదా, సునీల్తో ముగుస్తుందా, మళ్ళీ ఫర్దర్ కొనసాగుతుందా లేదా అనేటువంటిది కొంచెం డౌట్ అని కాదు కానీ మంచిగా కొనసాగాలని నా కోరిక. మరి మా అత్త మంచి జీవితాన్ని జీవించింది, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది, అందరి చేత మెప్పు పొందింది, మంచి ఉపాధ్యాయురాలుగా ఆమె చేయాల్సిన బాధ్యతలన్నీ చేసింది, మంచి పేరు సంపాదించుకుంది. కాబట్టి ఆ మంచి పేరును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆమెకు నాకు మా ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. చక్కగా వివరించారు. వచ్చిన గురువులకి, బావుగారులకి నా వందనాలు. అలాగే ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మమ్మ గురించి చెప్పాలంటే నేను అందరికన్నా నా రిలేటివ్స్లో మొత్తం అందరినీ లెక్కేసుకుంటే అందరికన్నా ఎక్కువ ఇష్టపడింది అమ్మమ్మనే. అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అంటే ఇంకా నాకు అందరికి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా చిన్నప్పుడు అంటే నాకు ఊరు గుర్తొచ్చేదంటే నంద్యాల అనమాట. నంద్యాల ఇక్కడ నా కజిన్స్ బెన్నీ, విన్నీ, లెస్సీ వీళ్ళ కాడికి వచ్చేతోని. అమ్మమ్మ ఎట్లా అంటే లైక్ నేను ఏం అడిగినా చేసేది, వద్దు అని చెప్పేది మాత్రం అస్సలు కాదు. ఇప్పుడు ఒకవేళ నేను మధ్యాహ్నం లంచ్ టైం అయింది అనుకోండి, తిన్నికి వచ్చి అడుగుతుంది, ఏం నాన్న తిన్నావా లేదా. నేను ఏదైనా పనిలో అంటే చిరాకు పడుతుంది, అరే పోమమ్మ ఎందుకు ఊకే ఎన్నిసార్లు అన్నా కానీ అసలు చిరాకు పడకుండా వచ్చి మళ్ళీ తిన్నానా లేదా అని చెక్ చేసేది ఒక అమ్మమ్మ ఒక్కటే. నేను ఇంత దూరం ఒకవేళ నేను కర్నూలులో ఉన్నా కానీ ఏ ఒక్కరు కాల్ చేయకపోయినా నేను నా స్టడీస్లో ఎట్లున్నా కానీ ఎప్పుడు ఒక మాట చెప్పేది అన్నమాట. అంటే నేను స్టడీస్లో ఎప్పుడైనా ఏమైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కానీ, అంటే నేను లైఫ్లో చాలా ఫెయిల్యూర్ చూశాను, బట్ ఆ ప్రతి ఒక్క ఫెయిల్యూర్లో నాతో పాటు తోడుగా ఉండి నన్ను సపోర్ట్ చేసిందంటే మా అమ్మమ్మ ఒకటే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకవేళ లో ఫీల్ అయినా అనుకోండి, అరే ఇప్పుడు అంటే ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ అంత కూర్చోను. సో అట్లాంటి టైంలో అమ్మమ్మ కాల్ చేసేది, ఏం నాన్న ఎట్లున్నావు, ఏం చినుకు ఎట్లున్నావు, బాగున్నావు అంటే మాట్లాడుకొని. షీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఇన్ మై లైఫ్. ఇప్పటికీ చెప్తున్నా, అది ఎప్పటికీ తనే ఉంటుంది, ఆ స్థానం ఎవరికి ఉండదు. అండ్ నేను ఒకవేళ ఏమన్నా లో ఫీల్ అయితే కానీ ఏం నొచ్చుకోకు, అమ్మ నాన్న ఒక 2 మాటలు అంటుంటారు, పడుగు, ఏం కాదు. దాని తర్వాత నువ్వు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక జీతం సంపాదించేటప్పుడు అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు సొంతంగా డెసిషన్లు తీసుకో, అంతవరకు అమ్మ నాన్న మాట వింటుండు, వాళ్ళకి ఎదురు తిరగొద్దు నాన్న అనేది. ఇది ఒకటైతే. ఇంకోటి, నేను ఎప్పుడు చూసినా కానీ అమ్మమ్మ షీస్ ఎప్పుడు ప్రేయర్ వింటుంటుంది. నేను ఎప్పుడు చూసినా కానీ ప్రేయర్ వినడము, వాకింగ్ చదవడము, తనంతా భక్తి, నేను భక్తి పర్రాలని ఇప్పుడైతే చూడలేదు. సో దేవుడైతే తనని డెఫినెట్లీ బ్లెస్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. తను ఇప్పుడు కూడా పరలోకానికి వెళ్తాదని నేను కూడా నమ్ముతున్నాను, మనం అందరం నమ్ముదాము. అలాగే అమ్మమ్మ గురించి ఇంకోటి చెప్పాలంటే తనకు చాలా ఓపిక ఎక్కువ అనమాట. ఎప్పుడైనా నాకు షర్ట్కి బటన్లు ఊడిపోయినా కానీ లేదా నేను ప్యాంట్ చింగితే నేను అమ్మమ్మ చెప్తుండే, అమ్మమ్మ ఇట్లా కాలేజ్ ఉంది రేపు, లేక షర్ట్ ఐరన్ చేయమంటే కూడా ఆ ఏజ్లో కూడా ఒక మాట అనకుండా కూడా తను
నా కోసం ఇంత చేసిందంటే తనని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. అసలు ఏ ఒక్క మాట చెప్పినా కానీ కాదనేది కాదు. ఫస్ట్ నైనా నేను చేసి పెడతాను. ఎంత పని ఉన్నా కానీ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మమ్మ కాడ నుంచి నేర్చుకోవాల్సిందే మనం అందరం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మాత్రం తను 100% ఇస్తుంది. ఏ ఎఫర్ట్ అయినా సరే కానీ ఇప్పుడు నువ్వు ఒకటి ఏదైనా వర్క్ చేసేది ఏ పని అయినా కానీ ఫస్ట్ 100% అనే ఎఫర్ట్ అయితే అమ్మమ్మ ఇస్తుంది. అండ్ ఇంకోటి అమ్మమ్మ కాడ ఏంది నేర్చుకున్నా అంటే నేను సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉంటుంది అమ్మమ్మ కాడ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చింది అనుకో నంద్యాల నుంచి కర్నూలుకి అమ్మమ్మ, ఇల్లు మొత్తం ఒకసారి అట్లా చూస్తుంది. చూసిన తర్వాత డాడీతో అంటుంటది, ఇట్లా ఇక్కడ ఇల్లు ఇక్కడ బాగాలేదు నాన్న, కొంచెం ప్లాస్టరింగ్ చేపి, లేకపోతే ఇల్లు ఇక్కడ బండలు బాగాలేవు అది చూపి. అంటే ఇప్పుడు ఒక మొన్న రీసెంట్గా ఇంటికి వచ్చినప్పుడు 28th అనుకుంటే ఇంటికి వచ్చింది. అంటే నార్మల్ చెత్త ఎత్తనికి అందరూ చెత్త బండి కాడ ఇంట్లోకి వస్తే చెత్త వేస్తుంటారు కదా. సో చెత్త వేసేటప్పుడు డాడీ ఒక మాట చిన్న పని చెప్పిండు. ఏమని, ఇట్లా చెత్త వేసిన తర్వాత బుట్ట లోపల పెట్టండి అత్తమ్మ అని చెప్పిండు. అంటే మమ్మీ డాడీ పొద్దున్నే తొందర స్కూల్కి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇప్పుడు అమ్మమ్మ ఎట్లా అంటే తను చేయాలనుకున్న పని ఏదైనా చిన్న పని అయినా సరే అది ఇప్పుడు తనకి ఒక శక్తి సోమత స్థాయి అనేది ఉంటుంది. ఆ వస్తువు పోయినా కానీ తిరిగి తెచ్చుకునేది. బట్ అట్లాంటిది ఏం చూడకుండా అతను ఏ చిన్న పని చెప్పినా, ఒకవేళ ఎవరు ఏ చిన్న పని చెప్పినా అని ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసుకునేది అమ్మమ్మ. అండ్ మేము ఏమైనా వస్తువులు పోగొట్టుకున్నా కానీ అమ్మమ్మ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఎత్తిపెట్టినా నాన్న, ఇది ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అని చెప్పేది. సో అమ్మమ్మ ఈస్ లైక్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై లైఫ్. నేను ఇప్పుడు ఒకటి ఉన్నాను అంటే ఒకటి మా అబ్బా కారణము, మాధవరం జానయ్య. రెండో అంటే మా అమ్మమ్మ. సో ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ ఫర్ హర్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న గురువులందరికీ, బంధుమిత్రులందరికీ నా ధన్యవాదాలు. రైట్, థ్యాంక్స్ నేనా. రండి సార్. ఇట్లా సారమ్మ గారికి నేను అల్లుడు. ఎందుకంటే ఆమెతో నేను ఈ ఫ్యామిలీకి అవుట్ సైడర్. అంటే రక్త సంబంధికునే కాదు, మెనరిక్ కాదు. నేను ఒక బిడ్డకు భర్తను. అయితే నా సెలెక్షన్ నేను చెప్పాలంటే నేను నా భార్యకి పెద్ద ఓటు వేయలేదు ఆమెను సెలెక్షన్ చేసేటప్పుడు. టు బి ఫ్రాంక్, వీళ్ళ నాన్న అంటే మా మామగారు సత్యరాజ్ గారు, మా నాన్న రెవరెండ్ మాధవరం జానయ్య ఇక్కడ కెథడ్రల్కి వచ్చినప్పుడు చనిపోయినటువంటి మా మామ ఇక్కడ టీచర్ మోజెస్ గారు ఇద్దరిని కట్టినారు. బావా అంటే మా నాన్నకైనా అల్లుడైతాడు మేనమామ. మామగారు ఇక్కడ ఒక టీచర్ల కుటుంబం ఉంది, నీ కొడుకు టీచర్ కదా, ఇవ్వడానికి ఇష్టపడితే ఆయన పిలిపిస్తాను. సరే ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారు, నాకు చెప్పినారు. నేనేం పెద్ద వచ్చాను కానీ ఇక్కడ కూర్చున్న మా వాళ్ళంతా నాతో పాటు ఆ రోజు వచ్చినారు. ఏమో ఇంకా ఆలోచించినాను. నేను అప్పుడు గ్రూప్ మెయిన్స్ ప్రిపేర్ అయితే హైదరాబాద్ లో మెయిన్స్ ఎగ్జామ్ రాయడం బిజీలో ఉన్నాను. సరే సెలెక్షన్ కు సారమ్మగా ఇద్దరు టీచర్లు కదా, టీచర్ల బిడ్డ మళ్ళీ టీచర్ అయింది. సరే చూద్దాంలే బాగుంటుంది అని అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరుదులు కొంచెం అవుట్ సైడర్లు కాబట్టి చాలా విషయాలు కొంచెం ముందు వెనక రావాలి. వాళ్ళ మరుదులు వ్యతిరేకించినారు. ఏం పై వదిన మా ఇల్లు చాలా చిన్నది, పోయి ఈయనకు ఇల్లు లేననికి ఇస్తున్నావు అన్నారు. క్రిటిసైజ్ అదేం తప్పు కాదు, అది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఏం తప్పు కాదు. అయితే ఆమె మా ఇంట్లోకి ఈమె లేదు,
మాట్లాడడానికి వచ్చినారు. అందరు స్ట్రైట్ గా మెయిన్ డోర్ లో నుంచి వచ్చినారు. మా అత్తగారు ఇట్లా ఇట్లా తిరుగుకుంటే ఇట్లా వెనక నుంచి వచ్చినారు. అంటే మా ఇంటిని ఒక అవలోకన చేసిన. సరే, ఆమె ఏమంచనా వేసుకుందో ఏం లేదో. దానికి ముందుగా ఆ క్రమంలో సునీల్ అండ్ రవి రాజేంద్ర ఎక్కడున్నాడు అన్న ఇద్దరు వచ్చిపోయినారు. సరే, ఈయన సునీల్ కుమార్, అక్కడ రవి రాజేంద్ర. ఏమబ్బాయి మీ ఇట్లా తిరిగికొని పోతుంది, ఏమంచనాలు వేసుకుంటుందో అని. ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ వాట్ ఈస్ ద థింగ్స్, ఏం జరుగుతుంది, ఏం మాటలు. మా అమ్మ సింపుల్ గా మాట్లాడేసింది, అయిపోయింది, ఓకే అన్నారు. సరే, పెళ్లి జరిగిపోయింది, వచ్చినారు. ఆమె నాకేం పెద్దగా వండి పెట్టింది ఏం లేదు, ప్రత్యేకమైన అభిమానం చూపింది ఏం లేదు. ఒక మంచి వంట చేసింది. నేను ఆమె ఇక్కడ రుద్రవరంలో పనిచేస్తుంది, నేనేమో అక్కడ దేవనకొండ దగ్గర పనిచేస్తున్నాను. ఆమె మంచి ఒక చికెన్ ఫ్రై చేస్తుంది. ఈ మధ్య లేదు ఆమె వంట అంతా కూడా, మేబీ అవి లాస్ట్ చాలా బాగా చేసిందే. మా టీచర్స్ కూడా ఇచ్చినారు. సరే, అట్ ద డేస్ ప్రోగ్రెసెస్ మా మిసెస్ చాలా మిస్క్యారేజెస్ ఎదుర్కొంది. అంటే అది తెలీదు, నాకు మాత్రమే తెలుసు. ఆ టైంలో మా పిల్లలు 1.4, నా కూతురు ఇక్కడే ఉంది 1.431, నా కొడుకు 1.5. డాక్టర్ ఏం చెప్పినాడంటే ఈ పిల్లల్ని ముట్టుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు, టచ్ చేయకూడదు. వీళ్ళున్న రూమ్ లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. వెరీ డిఫికల్ట్ అది. ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, స్నానం చేయకూడదు, 45 డిగ్రీస్ టెంపరేచర్ లో. ఆ సన్నివేశాలన్నీ నా మనలో ఉన్నాయి. అయితే తన తల్లి తీసుకొని వచ్చి ఇక్కడే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ వరుసగా 4 రోలు ఉంటాయి. 4th రోలో హీటర్ పెట్టాలి. పిల్లలకేమది హాయి, మిగతా వాళ్ళ మనం పై కూర్చుంటే తండ్రిగా నేను పోయి కూర్చున్నా ఫస్ట్ రూమ్ లో కూర్చోవాలా. 5 నిమిషాలకు చెమటలన్నీ కారిపోతుంటాయి. అంటే ఒక బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి ఊర్లలో సఫికేషన్ ఉన్నట్టు. ఎవరు ముట్టుకోకూడదు. చిన్న స్పాన్ చేసి తుడిచాల వాళ్ళను. పిల్లలకు సకింగ్ చేయడానికి ఇద్దరిని మీరు చూడొచ్చు, లేచి నిలబడండి ప్రిన్స్ గారు. దే డోంట్ హ్యావ్ ఎనీ చీక్స్ టు సక్ మిల్క్ ఆఫ్ అవర్ మదర్. స్పూన్లతో పోయారు. నేను అనుకున్నాను ఇది వెరీ డిఫికల్ట్, టఫ్ ఫేజ్, చాలా టఫ్ ఫేజ్ అది. ముట్టుకోకూడదు, ముద్దు పెట్టి. తల్లి కూడా ఎవరికి లేదన్నాడు డాక్టర్ సుధాకర్, పీడియాట్రిషియన్. సరే, ఆ ఫేజ్ అంతని కూడా ఒక మెటిక్యులస్ ప్లానింగ్ తో ఆమె తీసుకొని పోయింది. సరే, నాకు కొంచెం గౌరవం పెరిగింది. అయితే నాకేం గౌరవం ఇయ్యలేదు వ్యక్తిగతంగా. ఇది అంటే మాటల అల్లుడు అంతే, దట్స్ ఆల్. అంటే వేరే వ్యతిరేక భావం ఏం లేదు, ఏం లేదు. చిన్నగా ఆమెకు రిటైర్మెంట్ అయింది 2005. అదే చెప్పినాడు ఇందాకనే రవీణ, మా ఇద్దరిని 1 year మ్యారేజ్ అయిన తర్వాత బుక్కాయిపల్లె, ఆమె ఎక్కడెక్కడ ఆమెకు అనుభవం ఉన్నాయో బుక్కాయిపల్లె, ప్రొద్దుటూరు, బుక్కాయిపల్లె, తన సొంత పుట్టిళ్ళన్నీ టచ్ చేసుకుంటూ వచ్చింది. అక్కోళ్ళని ఇక్కడ వదిన మంది వాళ్ళ ఇల్లు అందరినీ చూసుకుంటూ వచ్చిన. 2005 నుంచి రిటైర్ అయిన తర్వాత ఆమె కొంచెం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని నేను అనుకుంటున్నాను. ఒక మాట అన్నాను, సరే మీకు ఆరోగ్యం బాగాలే ఉంటే నా పిల్లలను 2005లోనే మా పిల్లలు పుట్టినారు, చూసుకున్నావు కదా, నేను చూసుకుంటానంటే నేను మీ ఇంటికి ఇదే పదాలి. ఆమె ఏం నిర్భయంగా చెప్తారు, ఇందాక చెప్పిన వక్తలు ఏం లేదు, మీ ఇంటికి రాను, నా మేనల్లుడు రవిరాజేంద్ర ఉన్నాడు, ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుంటే మాత్రం నేను అటువైపే పోతాను. అంటే కొడుకుల దగ్గర ఉన్నది కదా ఆ మాట. నాకు బాగా కోపం మండుకొని వచ్చింది. ఏమేమో మా ఇంటికి రమ్మని అంటే నేను ఒక కార్తీయులు కన్నా. ఎందుకంటే వీ హ్యావ్ ఎ లెగసీ. మా నాన్నగారు మా అవ్వ ఒక ఆమె 80 ఏళ్ళ ఆమె వచ్చింది, మొక్కలు ఇచ్చుకుంటా అది ఆడ కూర్చోయింది. ఆమెను మా ఇంట్లో ఇట్లా పాలియేటివ్ కేర్, మా అవ్వలు, మా అబ్బలు, మా అబ్బా సంవత్సరాలు. చాలా మంది అనుకుంటుంటారు ఈ రోగాలు లేకుండా చనిపోతే చాలా మంచి. అదంతా కాదు, నీవే రకంగా వాళ్ళని అడ్రస్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నాకు సరేలే ఈమె ఇట్లా అనేది కదా, కోపం వచ్చింది. అయితే 2005-06లో ఆమెకు మెల్లగా హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలైనవి. కానీ అది ఆమెకు తెలియదు, వచ్చింది. భుజాలన్నీ పీకుతున్నాయి నాకు. బిడ్డతో ఏదైనా బిడ్డకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది.
పోయితే ఏమంటే ఇక్కడ డాక్టర్స్ ఆయన కర్నూలులో పెద్ద న్యూరాలజిస్ట్ ఉన్నాడు. రాత్రి 2 గంటలప్పుడు ఆమె అపాయింట్మెంట్ లో పోయినాం ఇద్దరం. నేనే సిన్స్ 2005 హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ హర్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఆమెతో ముందు ట్రావెల్ చేస్తున్నాను. సో రాత్రి 2 గంటలప్పుడు డబ్ల్యూ సీతారాం ఆయన రూమ్ లో నిద్రపోతున్నాడని నాకు కోపం వచ్చింది. ఏదో 2 గంటలప్పుడు తెల్లారుదాం ఆయన పేషెంట్లు అట్లుంటారు. ఈమె అన్ని పాపం ఓపిక చాలా పద్ధతిగా చాలా అంటే ఒక వ్యక్తి ఎట్లా చెప్పాలనేటువంటిది కూడా నేను చేస్తాను. అన్నిటినీ మెల్లగా పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 ఆమె నోట్స్ లాగా రాసుకొని ఉంటుంది. అన్ని చెప్తాయి. ఆయన ఊకి ఇట్లా 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 తలాలనుకుంటూ నిద్రపోతుంటాడు. నాకు కోపం వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడంటే, లేదమ్మా నువ్వు డాక్టర్ శివరాజప్ప కార్డియాలజిస్ట్ ను సంప్రదించాలా అన్నాడు. మళ్ళీ ఆయన దగ్గర తీసుకొని ఆయన ఒక 2 days తర్వాత ఒక ఈసీజీ తీసి మీ గుండె బలహీన పడుతుంది అన్నాడు. హార్ట్ ప్రాబ్లం ఏం చెప్పలేదు, టేక్ కేర్. సో అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది. 2009లో స్ట్రోక్ వచ్చింది. మెడ్ ప్లేస్ నేనే సునీల్ తో ఉన్నాము. తీసుకొని పోయినాను. ఇద్దరం బయట మెడ్ స్పేస్ సెక్రటేరియట్ ఎదురుగుంటది. ఏం లేదు, ఇద్దరం అన్నీ పడుకున్నాము. బెడ్లు లేవు అప్పుడు. ఇంత తీసుకున్నారు. లోపలికి పోవాలా. ఆ కార్డియాలజిస్ట్ సునీల్ తో చెప్పిన మాట ఏమంటే, సర్జరీ చేసినప్పుడు మీ అమ్మ ప్రాణం పోవచ్చంటే ఒలవల ఏ బిడ్డ అయినా తల్లి ప్రాణం పోతుందంటే ఒలవల ఏడ్చుకుంటూ బయటికి వచ్చినాడు. సంతకం పెట్టాలా, పెడితేనే వాళ్ళు సర్జరీ. ఏం పర్లేదు, గో హెడ్ సునీల్. అక్కడి నుంచి ప్రారంభం. అప్పుడు నేను ఒక వాక్యం, ఇఫ్ యు లవ్ దోస్ హూ లవ్ యూ వాట్ రివార్డ్ విల్ యూ గెట్, ఆరెంట్ ద ట్యాక్స్ కలెక్టర్స్ డూయింగ్ దట్. ఇది నన్ను ఛాలెంజ్ చేసింది మీ విషయంలో. ఇఫ్ యు లవ్. సో అప్పటి నుంచి కొంచెం నాకు కొన్ని బలహీనత, నేను నిద్రపోతుంటా. నాకేం చెప్పదామె, మా తమ్ముళ్ళకి వచ్చి మీ అన్న ఊకే నిద్రపోతుంటాడు, కొంచెం నిద్ర తగ్గించుకోమని చెప్పు ఉంటుంది. నాకు అది సహజ స్వభావం, నేను నిద్రపోతా. అయితే నేను ఆమె నన్నేం డైరెక్ట్ గా విమర్శించదు. నువ్వు ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, నువ్వు ఇది చేస్తే మంచి, నువ్వు అది ఏం చెప్పదు. చాలా సంక్షిప్తంగా, సూక్ష్మంగా, సూటిగా, చక్కగా. అయితే ఆమె నుంచి నా ట్రావెలింగ్ మొదలయ్యే కొద్దీ నేను ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం ప్రారంభించినాను. ఆమెను లవ్ చేయడం ప్రారంభించిన తర్వాత నా సొంత వాళ్ళు మా అమ్మలాగా ఆమెను ప్రేమించడం ప్రారంభించిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఏమి ఈమె సక్సెస్ గల కారణం ఏమి అంటే, ఈజ్ ఏ మెటిక్యులస్ ప్లానర్, మెటిక్యులస్ ఆర్డెంట్ హార్డ్ వర్కర్. నా పిల్లవాడు చెప్పినాడు కదా, అది చెత్త డబ్బా. చాలా మా ఇద్దరి సంభాషణలు అంతా 2 నిమిషాలు 3 నిమిషాలే. అట్లనే ఏం కాదు, నేను ఆమెతో చాలా పర్సనల్ విషయాలు మాట్లాడినా. అయితే నేనేం పంచుకోదలుచుకోలేదు చాలా విషయాలు. ఆమె స్ట్రిక్ట్ బౌండరీస్ గీసింటది. ఆ బౌండరీస్ దాటి ఒకరిని రానియదు, ఆ బౌండరీస్ దాటి ఆమె కూడా పోదు. ఎంతగా మెటిక్యులస్ ప్లానర్ అంటే, ఈరోజు నేను ఆర్థికంగా దృఢంగా బలపడడానికి ఆమె నాకు పరోక్షంగా సహాయపడింది. దాన్ని నేను గర్వంగా చెప్పుకోవాలి. మేము బాగా మాధవరం ఫ్యామిలీ అంటే పార్మంచాల గ్రామంలో బాగా బలమైన ఫ్యామిలీ మాది. మేమంతా టిక్కండి తిండి, కొంచెం పొలాలు గిలాలు అన్ని దండిగా ఉన్నాయి. మాకు ఒక 100 years లెగసీ ఉంది. చిన్న లెగసీ ఏం లేదు. In the year of 1945, my great-grandfathers have donated 500 rupees in the 1942. The only 6 members who donated in the Nandikutkur constituency, one is my great-grandfather. See, we were the such people. కొంచెం పొగరు కూడా ఎక్కువ, ఏం లేదు. మా ఇద్దరి మధ్య టస్ అన్నమాట. ఆమె కూడా గట్టిదే, ఏం ప్రాబ్లం ఏం లేదు. అయితే చాలా మెటిక్యులస్ ప్లానర్. సో నేను మెటిక్యులస్ ప్లానింగ్ నాలో ఉన్నటువంటి, ఇంకా ఎక్కడన్నా రూమ్ ఫర్దర్ ఎంత చిన్న పని వస్తే మళ్ళీ ఈ ప్రయాణం అంతట్లో మా ఇంటికి వచ్చిందంటే ఆమె ఎప్పుడు మెయిన్ డోర్ లో ఉంచేదాన్ని, మళ్ళీ అట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తారు. వచ్చినప్పుడు ఆమె గమనించిన విషయాలన్నీ
సింపుల్ గా నేను ఒక్కని ఉన్నప్పుడు చాలా నెమ్మది స్వరంతో మెత్తగా నాన్న డేవిడ్ ఇది డేవిడ్ ఈ చిన్నది కొంచెం చేస్తే బాగుంటది, ఖచ్చితంగా నేను చేస్తా అంటే ఆమె గ్రహింపులో ఉంది అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని అర్థం. చేశారు చాలా విషయాలు ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలో ఆమెకున్నటువంటి వాటినన్నింటినీ సిన్స్ ఆర్ చైల్డ్హుడ్ డేస్ టు ది లాస్ట్ అవర్ నా చేతుల మీద పోయింది బాబు గారు, నా ఇంట్లోనే ఉంది. నేను ఇక్కడ నంద్యాలలో ఏం పేరు వచ్చిందంటే బేబీ వాళ్ళ ఇంటికి పోతే ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. సో ఇది ట్రావెల్ 20 years ట్రావెల్ 2005 to 2025. సో అరుణ చివరి ట్రావెల్ అయితే నేను చెప్పిన ఇది కూడా మేము లాస్ట్ డేస్ లో ఉంది చూడు. ఇది ఒక పోవచ్చేమో ఆమెకి ఇష్టమైనది ఏముందో అడిగి చెయ్యి అని చెప్పినాం. అందుకే ఆదివారం ఆమెకి ఇష్టమైనది ఏదైతే కావాలో అది చేసినాం. దాంట్లో ఏం సందేహం లేదు. నా మిసెస్ తో నేను చెప్పేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ టైం నాట్ హర్ ప్రోగ్రెస్డ్. ఎప్పుడైనా నేను చాలా డాక్టర్ల దగ్గర తీసుకుపోయినాను, చాలా సూపర్ స్పెషలిస్ట్, చాలా మంది దగ్గరికి, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టులు, డెంటిస్టులు. నేను తిరగని డాక్టర్లు లేరు. అయితే ఎక్కడైనా మేము ప్రోగ్రెస్ చూపించింది. ఎందుకంటే మేము పట్టుదల కలిగినది. ఏమా పట్టుదల అంటే ఆమె డాక్టర్ దగ్గర చెప్తుంది, ఎక్కడుంది బ్లెస్సీ, నా మనవరాలు బ్లెస్సీ ఒక్కటి ఒంటరికిది, వాళ్ళ అమ్మ చాలా దూరం పోతుంది డాక్టర్, వాళ్ళ నాన్న కాలేజీకి పోతాడు, నేను వచ్చేసరికి ఆ చిన్నదానికి అంటే చూడండి ఆమె ఆలోచన ఎక్కడ స్టిక్ అవుతుందో చూడండి, మోటివేట్ చేస్తుంది. ఇంకా కొన్ని పర్సనల్ విషయాలు ఉన్నాయి, అవి పంచుకోదలుచుకోలేదు అంతా. సో నా బ్లెస్సీ ఏం మీరు నంద్యాల కురకాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే నేను రావాలా స్కూల్ నుంచి 5 గంటలకు రావాలా, కారాడబడేలా 6 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది, 7 to 9, 9:30 అవుతుంది. నేను నిన్న ఇంత బాగా తీసుకుపోతున్నా కదా. ఈ లాస్ట్ డేస్ లో 3 times వితిన్ 2 days స్పాన్ లో పోయినాను. పోతున్నా కదా, నువ్వేమ్మా ఈడ ఉండొచ్చు కదా అని అడిగా. కొన్నిసార్లు అడుగుతుంటా, లేదు నాన్న ఏమనుకోద్దు, నువ్వు బాగా చూసుకుంటున్నారు, అంతే చూసుకుంటున్నారు, కానీ నా మనవరాలు బ్లెస్సీ కోసం నేను పోవాలా అంటే ఆమె ఆలోచన ధోరణి మీరు అర్థం చేసుకోండి. నేను హైదరాబాద్ పోయినాము, ఎన్నో సందర్భాలలో ఆమె ఒక చివరి కోరిక కోరింది. యాక్చువల్ గా నవంబర్ లో వచ్చింది. నేను హ్యావ్ టు ట్రావెల్ ప్రొద్దుటూరు, బుక్కాయపల్లె, కడప, గోవిందపల్లె. చెప్పిన ఏం పర్లేదు, మీరిద్దరిని నేనే తీసుకొని పోతాను, మీరు బట్ ఐ కుడ్ నాట్, అది జరగలేకపోయింది. ఇట్స్ ఎ మెటిక్యులస్ ప్లానర్, ఎ గుడ్ మదర్, ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఇంకోటి కూడా మేము 4 తమ్ముళ్ళం, అన్నదమ్ములం, చాలా బలంగా ఉంటాం. మాకు ఏమిటి ఆమె మీద ఇంప్రెషన్ అంటే ఆమె వస్తే ఒక వైబ్రెంట్. ఇక్కడ చూడండి, నా బంధువులు, నా తరపు బంధువులు చాలా మంది ఉన్నారు, ఒక 20-25 మంది వరకు వచ్చినారు. ఒక బియ్యం కురాలి కోసము మా అమ్మ అయితే నాకు ఒక 150 ఫోన్లు చేసి ఉంటుంది. ఏమిటి 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 ఆమెనే కాదు, ఆ వైబ్రేషన్స్ తాకినాయి. ఆమె చాలా చిన్న విషయాలలో ఆనందపడుతుంది. షీజే ఎంత అంటే చాలా చిన్నవి. ఒక బజ్జీ తిన్నాను అనుకోండి, చాలా ఆనందం అన్నమాట, చిన్న బజ్జీ అంతే. కొంచెం వాళ్ళ పిల్లలు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తుంటారే, బజ్జీలు తినకూడదు, లడ్డు తినాలి, ఏం పర్లేదు మీరు తినండి, నేనున్నాను కదా. ఒక బజ్జీ. మా చిన్నమ్మలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు చాలా చిన్న విషయాలు. ఆమె నేను ఎక్కడ గంభీర ఇట్లా జిగేల్ అనుకుంటా, ఏదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలా, నా కొడుకు ఒక ప్రొఫెసర్, నా
నా చిన్న కొడుకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా బిడ్డ టీచర్. నో, ఆమె నా కోడలు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్. అట్లేం లేదు. మా దగ్గర వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న వాళ్ళు. ఆమె ఎంత ఇంప్రెస్ చేసిందంటే, మా చిన్న సర్పంచ్ పారమంచాల నుంచి నాకు ఫోన్ చేసినాడు. ఒక రిబ్బన్ కటింగ్ ఉంది, ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు, నా కోసం ఆపుతావా అన్నాడు. ఖచ్చితంగా ఆపుతాను, మీరు రండి అని. అంటే ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినారు. రాని వాళ్ళు కూడా బాధపడినారు. నా బంధువులు చాలా మంది, దే హావ్ కమ్ అక్రాస్ టు గివ్ దేర్ ఫైనల్ పాసింగ్ టు హర్. సో నా ట్రావెల్లో ఆమె నాకు చివర ఇచ్చిన కితాబ్ ఏమిటో నాకు తెలుసు. నేను అది ఇక్కడ షేర్ చేసుకోదలుచుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే, రవి రాజేంద్రం కంటే ఒక మెట్టు ముందుకు పోయినా. సింపుల్. నేను ఐఎమ్ సమ్మింగ్ అప్. నేను గర్వంగా చెప్పుకోవాలి, ఐ హావ్ డన్ మై పార్ట్. ఆమె నుంచి నేను నేర్చుకున్నాను, నా నుంచి ఆమె కూడా నేర్చుకుంది. నేను చెప్పిన మాట, నేను డాక్టర్స్ దగ్గర చాలా, నేను ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర ఇంతే అంటే అంతే ఆమె రాసుకొని ఉంటుంది. నేను పొద్దున పోయేటప్పుడు కూడా, మీకు డాక్టర్ ఈ 3 టాబ్లెట్లలో 2 టాబ్లెట్లు, పొద్దున 6 గంటలకు ఆమెకు ఒక జ్యూస్ ఇస్తుంటాను. నా దగ్గర వచ్చినప్పుడు ఏబీసీ జ్యూస్ అని ఒక జ్యూస్ ఇచ్చినాను. ఆమె బ్లడ్ రకరకాలు. నేను కూడా ఆమెతో పాటు మెడికల్ నేర్చుకున్నాను. ఆమెతో పాటు ఆమె నేర్చుకుని, డేవిడ్ ఏం చెప్తున్నాడమ్మా ఆమె బిడ్డ దగ్గర, ఆమె నుంచి నాకు రావాలా, ఏం చెప్పి ఇది పాటించాలా, ఇది చేయాలంటే అది చేసింది. ఆమె పట్టుదల కలిగినది, స్ఫూర్తిదాయకం. ఇంకోటి కూడా, ఆమె బలహీనతలను ఒప్పుకునే స్వభావం కూడా ఉంది. ఐ హావ్ డన్ దిస్ మిస్టేక్, ఐఎమ్ రెక్టిఫైయింగ్ ఇట్. ఎస్, నేను ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇది నా పిల్లల్ని అమితంగా ప్రేమించింది. అదో నా కొడుకు ఎక్కడ మాట్లాడడానికి కూడా ఓపెన్ అప్ అయినాడు. చక్కగా ఆమె నుంచి మాకు ఒక గిఫ్ట్ రావాల్సింది వస్తుంది, ఆగిపోతుంది. కాలం ఆగదు అని, కాలం ఎప్పుడు ముందు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఆమె ప్రయాణంలో, మా గృహంలో ఆమె ఏదైతే తన బిడ్డ దగ్గర చూడాలనుకుందో అవన్నీ చూసింది. ఆ రకమైనటువంటి ఆదరణ, ప్రేమ, నమ్మకము అవన్నీ ఆమె బిడ్డ ద్వారా ఆమె కలిగినాయి. ఆమె బిడ్డలో ఆమె రిఫ్లెక్షన్ అంతా ఆమె బిడ్డనే. షీఈ్ ఎ గుడ్ మదర్ టు హర్. ఈ ఒక ఇండియన్ సర్కమ్స్టాన్సెస్ లో, ఇండియన్ సిస్టమ్ లో పెళ్ళైన బిడ్డను అంతగా ప్రేమించిన తల్లులని తక్కువగా చూసిన. అంతే. అట్లనే ఆమె ఏదో చాలా చేసిందని కాదు, కానీ ఆమె ప్రేమను అట్లా కుమ్మరించింది ఆమె పట్ల. ఆమె రిఫ్లెక్షన్, ఆ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా చూసి తృప్తిగా, ఐఎమ్ లివింగ్ దిస్ వరల్డ్ విత్ మై హ్యాపీనెస్ బికాస్ మై డాటర్ ఈజ్ ఆన్ ద సేఫ్ హ్యాండ్స్ అని చెప్పింది నాతో. ఆమెను నేను చాలా విషయాలు కదిలించినాను. గోవిందపల్లి ఆమె మర్దులను గురించి మాట్లాడింటాను, ఆమె మనవరాళ్ళను గురించి మాట్లాడింటాను, ఆమె పిల్లలను గురించి మాట్లాడినాను. మీరు ఈ సందర్భంలో ఎందుకు ఇంత, మీ పిల్లలతో ఇంత నిర్దయగా వ్యవహరించినారు కదా, మరి మీరు కొన్ని విషయాలలో, ఎన్ని విషయాలు మాట్లాడినారు, చాలా విషయాలలో నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవడానికి సమయం తక్కువగా ఉంది. ఒక అవుట్ సైడర్ గా నేను ఆమె మధ్యలో స్థానం సంపాదించుకున్నాను. ఎందుకు స్థానం సంపాదించుకున్నానంటే, ఈ వాక్యం. ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు, ఇఫ్ యు లవ్ అదర్స్, ఇఫ్ యు లవ్ యువర్ ఓన్ పీపుల్, వాట్ ఈస్ ద రివార్డ్ యూ విల్ గెట్. నేను ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉందంటే, చెప్పినాను కదా మొన్న గ్యాస్ కు, ఈ వారంలో కూడా గ్యాస్ కు డబ్బులు ఇచ్చేటప్పుడు 908 రూపాయలండి, 920 ఇస్తున్నాను, మనకి 12 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు అడిగితే ఒక 10 రూపాయలు మీకు ఎక్స్ట్రా పెడుతున్నాను. ఆమె నుంచి నేర్చుకునేది. ఆమె మళ్ళీ సాయంత్రం నేను వస్తేనే నా చేతిలో ఒక కాగితం పెట్టింది, నేను 920 ఇచ్చినాను, మరి వాడు అడగలేదని అడిగినాను. వాడు ఏం అడగలేదు నాయన, నేనేమి ఇవ్వలేదు. ఆ రోజు ఉదయం మా సర్వెంట్ మేడ్కు తను ఒక దోశ పెట్టింది, ఆమె ఒక దోశ తీసుకొని తినింది. మధ్యాహ్నం మా తమ్ముడు వచ్చినాడు, మా తమ్ముని యొక్క యోగక్షేమాలని మాట్లాడింది, ఇక్కడ ఉన్నాడు. సో హౌ కెన్ వి ఎక్స్పెక్ట్. అయితే ఒక 6 months కిందనే డాక్టర్ చెప్పినాడు, అవర్ హార్ట్ ఈజ్ వీక్, ఇట్ హ్యాస్ ఇంటర్నల్ బ్లీడింగ్ అన్నాడు. సో మీరు ఆమెకి ఎంత పాలియేటివ్ కేర్ ఇస్తే అంత ఆమె ప్రోగ్రెస్ లో ఉంటుంది అన్నాడు.
సో నేను నా భార్య ఒక చివరి ప్రయత్నం చేసిన విజయ డయాగ్నోస్టిక్స్ లో సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తే అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆమె ఊపిరి బిగబట్టలేకపోయింది. బిగబట్టింటే డాక్టర్ ఫర్దర్ చూసినాడు. దానికోసం కొడుకు దగ్గరికి పోయింది. కొడుకు దగ్గర కూడా ఒక ప్రయత్నం జరిగింది, అది కూడా విఫలమైంది. సో ఆమె అర్థం చేసుకుంటూ పోయింది నా యొక్క ప్రోగ్రెస్ నేనేం అప్పచెప్పాలనుకుందో. ఇంత బాధలో కూడా తన బిడ్డకు క్రిస్మస్ టైంలో గిఫ్ట్ ఇవ్వాలనేది గుర్తుపెట్టుకుంది. చీరలు తెచ్చింది. అమ్మా నేను ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇచ్చింది. నేను అడిగినాను, నీకు ఒకటే బిడ్డ కదా, నీ బిడ్డను ఎందుకు కఠినంగా ఇంత కఠినంగా పెంచినావు అని అడిగినా నేను అడుగుతాను. మేమిద్దరం 1 to 1 సమ్మ. ఎందుకంటే కార్లో పోతున్నప్పుడు ఊరికే కూర్చోలేం కదా, అడగాలి, ఆమెతో మాట్లాడాలి. నాకు డాక్టర్ చెప్పినాడు, యు మస్ట్ స్పీక్ విత్ హర్. మాట్లాడినాను. ఆమె నాతో విమర్శనాత్మకంగా కూడా మాట్లాడింది, ఏం ప్రాబ్లం లేదు. చాలా విమర్శనాత్మకంగా మాట్లాడింది. వాటన్నిటిని నేను సహృదయంతో స్వీకరించిన అంటే చెప్పింది. సో ఆ రకంగానే నేను అడిగిన, ఒకటే బిడ్డ కదా, ఏమి ఎట్లా ఏమి ఎందుకు నన్నే సెలెక్ట్ చేసినావని కూడా అడిగిన. వాట్ మేడ్ యూ టు సెలెక్ట్ మీ ఈవెన్ దో ఇఫ్ ఐ యామ్ నాట్ ఈక్వల్ ఫైనాన్షియల్లీ టు విత్ యూ అడిగిన. ఆమె సమాధానం చెప్పింది. ఆ సమాధానం నన్ను ఆకర్షించింది. కొడుకులను గురించి అడిగినాను, కోడలను గురించి అడిగినాను, మనవరాళ్ళను గురించి అడిగినాను, ప్రతి మనవరాళ్ళ గురించి అడిగినాను, నీ ప్లాన్ ఏముందని అడిగినాను. అన్నిటినీ కూడా ఆమె చెప్పింది. ఆమె బంధువులను, మిత్రులను, హితులను, వాళ్ళందరూ గోవిందపల్లె, బుక్కాయపల్లె, ప్రొద్దుటూరు, వాళ్ళ అన్నను గురించి ఆమె నాతో సిరీస్ ఆఫ్ మాట్లాడింది. సో ఈరోజు మా కుటుంబంలో ఆమె మాకు ఒక అవుట్ సైడర్ అయినప్పటికీ నా మనసులో ఒక ఇన్సైడర్. ఎందుకంటే ఆ రకంగా ఇద్దరి మధ్య సంభాషణ, ఆ రకంగా ఆమెను నేను ఆదరించిన విధానం, నన్ను ఆమె ఆదరించిన విధానం మా ఇద్దరి మధ్యన, మా హృదయాలలో, మా పిల్లల హృదయాలలో కానీ బిడ్డ తల్లిని ఎట్లైనా ప్రేమిస్తుంది, అది సహజం. అల్లుడు భారతీయ సంస్కృతిలో అల్లుడు అత్త చాలా 2 డిఫరెంట్ పోల్స్, నార్త్ సౌత్ పోల్స్. రిపెలింగ్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్ తక్కువ ఉండదు. ఆమె యొక్క చిన్న చిన్న విషయాలు, మా పాలపంచాలకు రావాలంటే ఆమె చాలా ఆనందపడింది, తీసుకొని పోయినాను. ఆమెను చాలా ఫంక్షన్స్ కి తీసుకొని పోయినాను. ఆమె ఇక్కడ అంతా అందరి మదిని, మా బంధువుల మదినంతా కూడా టచ్ చేసింది. అదే మా బావ ఇంకొక నాగరాజు ఉన్నాడు, మా పెద్దమ్మ, ఆయన నా తరపుననే బంధువు, మా పెద్దమ్మ అన్నాడు. అదే ఆడ మా చెల్లెలు ఉంది, ఇక్కడ సునీత, ఆమె కూడా మా అత్తగారు అనింది. ఇక్కడ మా చిన్నమ్మలు ఉన్నారు, మా చెల్లెలు, ఇంకో చెల్లెలు ఉంది, చిన్నమ్మలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ ఆమె టచ్ చేసింది. ఏంలే వీళ్ళంతా నాకేం పనికి వస్తారు, వీళ్ళెవరో వీళ్ళు మా అల్లుని బంధువులు అని అనుకోలేదు. అందరు కూడా ఒకవేళ మా అమ్మ దగ్గర బాగా వస్తుంటారు, దగ్గర పోయి కూడా మాట్లాడింది. కొంచెం మిమ్మల్ని ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, బహుశా ఇదే చివరిది కావచ్చు. ఈ వీధిలోకి నేను వచ్చినప్పుడంతా ఒక మెమరీతో పోతుంటాను, బహుశా అవి ఆగిపోవచ్చేమో. ఐ కాంట్ సే, చెప్పలేము. ఎందుకంటే అయితే ఆమె నాకేం చేయకపోయినా ఒక ఆదరణ ఇస్తుంది. అంటే నాకేం స్పెషల్ గా లేకపోయినా ఒక కప్పు కాఫీ అన్న తాగుడైనా అంటే దాంట్లో చాలా చక్కెర ఇస్తుంది, నాకేమో తీయకుంటుంది. కానీ నాకు అది ఆనందం. అంటే నాకు మీద ఆమె అటెన్షన్. పోయేటప్పుడు ఒక చిన్న మనవరాలకి ఏదో రకంగా ఒక చిన్న గిఫ్ట్ అన్న, ఒక చిన్నది బ్రెడ్ లో బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెట్టుకుంటుంది. ఆ రవి వస్తున్నాడు, డేవిడ్ వస్తున్నాడు, వస్తాడు, బిడ్డ మెసేజ్ పంపించింది. అట్లనే ఏమి డిమాండ్లు ఏం లేవు. ఆమె తన కూతుర్ని ప్రేమించిన విధానం. అయితే ఒక్కసారి నేను ఆమెను డబ్బులు అడిగినాను, అది కూడా ఒప్పుకోవాలా, ఇచ్చింది. దాని యొక్క మల్టిపుల్ గా దాన్ని డెవలప్ చేసి చూపించిన ఒక్కసారి. తర్వాత ఆమె కూతురుకి ఆమె ఇచ్చుకుంటుంది, అది కూతురు బిడ్డది ఇచ్చింది, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే ఒక పోర్షన్ ఆమెకి ఇంత ఇవ్వాలనుకుంటే ఆమెకి ఇచ్చింది, ఆ పోర్షన్ ఆమెది అంతే. 20 ఏళ్ల నుంచి ఆమె తరపున ఒక పొలం ఉంది, ఆ దగ్గర రాసి ఇచ్చింది బిడ్డ కోసము. నేను ఏ రోజు ఆ పొలం చూడలేదు, ఆమె నాకు చూపలేదు. కానీ మాకు ఖచ్చితంగా సంవత్సరం అయితే దాని యొక్క వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ
ఆ యొక్క గుత్త డబ్బులు మాత్రం అద్దమ్మ బిడ్డ నీ డబ్బులు ఇవి మీ ఆయన దానికి ఒక 5,000 3,000 కలిపి నాకు తెలుసు, ఎందుకంటే నాకు పొలాలు ఉన్నాయి కాబట్టి అది ఎంత వస్తుంది ఏం కదా అనేది తెలుసు. ఏదన్నా ఉన్నా కూడా నాకు షీజ్ ఎ మెటిక్యులస్ ప్లానర్, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, టచ్డ్ దట్ థింగ్స్. అయితే మా ఇద్దరి మధ్య మొదట సత్సంబంధాలు అంటే మామూలుగా ఉన్నాయి. అవి డే ప్రోగ్రెస్ చేసే కొద్దీ నన్ను ఆమె చాలా ఆకర్షించింది. నేను ఆమెతో ట్రావెల్ చేసిన విధానం కానీ, నన్ను చేసిన విధానం కానీ, నేను ఆమె మనసులో స్థానం సంపాదించుకునే విధానం కానీ నాకు తెలుసు. అట్లనే ఆమె చివరి రోజులలో కూడా ఏమి ఆగలేదు. ఆమె విమర్శనాత్మకంగానే ఉంటుంది, ఆమె బౌండరీస్ లో ఉంటుంది, విమర్శించింది. మా అమ్మతో చాలా ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు వియ్యంకులు కాదు, బాగా ఫ్రెండ్స్ అయినారు. ఎందుకంటే కాంబినేషన్, ఈమె బిడ్డ చేసిపోతుంది పొద్దున్నే అమ్మ ఇది తినాలి అవి తినాలని 4-5 రకాలు అన్ని రెడీగా పెడితే మధ్యాహ్నం మా అమ్మ వచ్చి వేడిగా తినాలి వదినమ్మంటే అన్ని పక్కకు పోయింటాయి. ఆమె తినాల్సిందే, ఈమె తినింటది. మళ్ళా చిన్నగా వచ్చి ఏం లేదు బేబక్క మీ అత్త అడిగింది తినకపోతే, అట్లా తినకపోతే బాధపడుతుంది కదా. అట్లనే ఇక్కడ చేసినది ఏది వృధా కానీ చాలా చాలా జాగ్రత్తలు చెప్పేది. బిడ్డను సరైన పద్ధతిలో పెంచింది. ఒకటే కూతురన్నా ఏం లేదు, నువ్వు ఉండాల్సింది ఇంతే, ఇదే నీ బౌండరీస్ అనేది. ఆమె ఒక బౌండరీస్ లో సెట్ అయింది, ఆ బౌండరీస్ దాటి ఆమె రాలేదు. బిడ్డను కూడా ఈ బౌండరీస్ లో ఉండాలని చెప్పింది. వినింటది వినకపోయింటది అది వేరే కథ, చెప్పేసింది అంతే. నువ్వు నీకు నచ్చకపోవచ్చు ఇవి, బట్ దిస్ ఈజ్ మై థాట్ ప్రాసెస్ టు యూ. మనం అయితే ఆమెను ఒక విషయంలో మాత్రం నేను అడిగినాను, నీ పిల్లల విషయంలో ఇంత కఠినంగా ఈమె చెప్పేది. మా అమ్మ పైన చదివించేటప్పుడు కట్టెపట్టుకొని కింద రొట్టెలు కొట్టుకుంటా పైన గట్టి గట్టిగా గడగడ చదవాలంటే వీళ్ళు చదివి చచ్చినారంట. తెలియదు మాకు, ఎందుకంటే 2000 ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినది నాకు వినాలా. అయితే నేను అడిగిన, ఏం నీ మనవరాళ్ళు అంతా గోలగోలగా తిరుగుతుంటారు, చక్కగా చదువుకుంటున్నారు, ఏం ఒక్కరికి కూడా అంటే, లేదు నా బౌండరీ ఇంతే, నేను చెప్పను అనింది. కాబట్టి నేను అడిగిన చాలా సార్లు, మాకైతే ఇంత కఠినంగా వేరే వాళ్ళకైతే కటువుగా చెప్తావు కదా, ఈ పిల్లల కడికి వచ్చేసరికి నేను చెప్పను, దిస్ ఈజ్ మై. అప్పుడు నేను ఓహో ఈమె బౌండరీస్ ఏంటి, నేను ఏమనాలంటే అది హద్దులు లేని ప్రేమ. ఆ మనవరాళ్ళు మరి వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారో, ఏం నేర్చుకున్నారో ఆ మనవరాళ్ళు వాళ్ళు ఏం కృషి చేస్తారో. ఆమె కోరుకోయింది ఏమిటంటే నా బ్లెస్సీ మనవరాలు బాగా చదవాలా, నేను ఆమెతో ఉండాలని కోరుకుంది. నేను ఒక మాట అడిగినాను, ఒక్క మనవరాలు మనవందేనా పెళ్ళేంత వరకు నువ్వు పోరాడాలని అడిగినాను. నువ్వు ఉండాలని అడిగినాను, బట్ మన చేతులలో లేదు కొన్ని అనే విషయాలు అర్థమైనాయి. సో ఇదే ఆమెకు నేను ఇచ్చేటువంటి నివ్వాలి. ఆమె చూపిన ఇది నాకేం పెద్దగా ఏడుపు రాదు, కానీ ఇవన్నీ ఎమోషన్స్తో. ఎందుకంటే ఆమెతో నేను చేసిన ట్రావెల్ వలన నాకు వచ్చిన ఎమోషన్స్ అంతే. సో ఎంత ట్రావెల్ చేసినాను అనేది మా అన్నకు తెలుసు. ఏమన్నా తెలుసు కదండి, నవ్వు ఏం ప్రాబ్లం లేదు. బీయింగ్ ఎ డాటర్, యూ హ్యావ్ డన్ యువర్ ఎక్స్ట్రీమ్ రెవరెన్స్ టు యువర్ మదర్, అట్మోస్ట్ కేర్ నేర్చుకున్నాం. మాకు ఆ క్రమంలో మేము ఇతరులతో కూడా ఎలా బిహేవ్ చేయాలనేది తెలిసింది. చాలా మంది మా ఇంటికి వచ్చి తీసుకొని పోయినారు. కాబట్టి నేను నా భార్యకు ఒకటే చెప్పినాను, డోంట్ వీప్ ఫర్ యువర్ మదర్. చెప్పిన మీరు మీ తల్లి గారిని, అది కూడా లాస్ట్ 1 minute చెప్పేసి, ఆమె యాక్చువల్ గా 4:30 నుంచి ఇబ్బంది పడుతుంది. మేము 5:00 స్కూల్ నుంచి వచ్చినాము. తన బిడ్డ కోసం, నా కోసమే ఆమె ఆపింది తన ప్రాణాన్ని నేను అనుకుంటున్నాను. సో నీ చేతుల మీద పోయే భారతీయ సాంప్రదాయంలో నీళ్లు దాపండి అంటుంటారు. బిడ్డతో నాకు అర్థమవుతుంది. అంతా దీంట్లో కూడా మనం లోకరీతిగా అనుకుంటుండొచ్చు. నీళ్లు తాగింది, నేను నీళ్లు తాపిన, నా చేతుల మీదుగా మాట్లాడినాం. ఆమె మా కోసమే ఉంది. చివరి నిమిషంలో బిడ్డ కోసం ప్రాణం నిలబెట్టుకుంది. బిడ్డను చూసి
థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. చెప్పేవి చాలా ఉన్నాయి, అయితే సమయం పాస్టర్స్ ఇవ్వాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. సునీల్ సార్ గారు. వేదికను అలంకరించిన పెద్దలు, గురువర్యులు, దేవుని సేవకులకు, అదే రీతిగా మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి బంధువులకు, రక్త సంబంధాలకు, అదే రీతిగా వచ్చిన ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కన్నా కూడా ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ ఉన్నా. నేను ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే మామూలు గురించి కొద్దిమంది మాట్లాడినా కూడా అన్ని విషయాలు మాట్లాడినారు. మా అమ్మ ఎలాంటి ఉద్దేశం కలిగిందని చాలా చక్కగా మాట్లాడినారు. సో నేను ఎక్కువగా మాట్లాడను, కానీ మా అమ్మ గురించి వాళ్ళు చెప్పిందంతా కూడా కరెక్ట్. చాలా మొండితనం, అదే రీతిగా చాలా సిన్సియర్, అదే రీతిగా బౌండరీస్ అని దేవుడు చాలా కరెక్ట్ గా చెప్పినాడు. నేను అనేవాడిని, పిల్లలను కొట్టొచ్చు కదా, పిల్లలను చదివికుండా మమ్మల్ని అయితే అంతగా ఏడుస్తున్నా కూడా వదిలిపెట్టకుండా కొట్టేవాడు కదా, కొట్టేదాన్ని కదా ఆ టైంలో. వీళ్ళు ఎందుకంటే రే మీ పట్ల నాది రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, ఇది మీ రెస్పాన్సిబిలిటీ, మీరేం చేస్తారో మీ పిల్లలు మీ ఇష్టం. నేను వాళ్ళ దగ్గర, నేను మీ దగ్గర ఉన్నట్టుగా కఠినంగా నేను ఉండమని నాకు చెప్పకండి, నేను ఉండను. ఎందుకంటే అది మీ బాధ్యత, నా బాధ్యత అయిపోయింది. నేను చదివించినాను, ఉన్నత ప్లేసుల్లో మాకంటే ఎక్కువ చదువుకోవాలి, మాకంటే ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్నాను. అది నేను చేశాను. ఇంకా అది మీ బాధ్యత. మీకంటే మీ పిల్లల్ని ఎంత పెద్దగా ఎక్కువగా చదివిస్తారో, ఎంత ఉన్నత స్థితికి తీసుకోవాలి మీది, కానీ నాది కాదు. నేను చూపించేదా వాళ్ళ మధ్య ప్రేమని చూపిస్తాను, కానీ ఇంకా వాళ్ళను నేనేమి అనని చెప్పింది యాక్చువల్గా. సో మేము కూడా కరెక్ట్ గా, అంటే ఆమె ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నది అనేది సత్యం. సరే, ఈ విషయాలన్నీ చూసుకుంటే యాక్చువల్ గా నేను ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు, కానీ టైం ఎక్కువైపోయింది. ఒకే ఒక విషయం చెప్పాలని ఆశపడతాను. ఇవన్నీ కూడా లోకపరంగా ఆ మాట చెప్పేది. అరే నాకు ముగ్గురు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, గాని నాకు ముగ్గురు సమానమే. ఏదైనా సరే అంటే ఈవెన్ పంచడంలో కూడా సమానం అన్నమాట. ఏదైనా ఒక ఇల్లు ఉంటే అది ముగ్గురికి కావాల్సిందే, ఇంకా ఏదైనా ఇంకోటి అట్లా అన్నమాట. అంటే మేము కూడా ఏమనుకునే వాళ్ళం కాదు, మమ్మల్ని అట్లా పెంచింది కూడా. ఏంది ఆ బిడ్డకు పెళ్లి చేసి పంపించింది కదా, అట్లా అనుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెంచింది. సో అలానే చేసింది ప్రతి విషయంలో కూడా. నిజంగా అమ్మను గురించి మేము చాలా నేర్చుకున్నాం ఈ విషయాల్లో. అంటే కొడుకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, బిడ్డకు అట్లనే కాదు, కానీ సమానంగా చూసేది. బిడ్డను ఎంత చూస్తుందో కొడుకులను ఎంత చూస్తుంది. కాకపోతే బిడ్డను ఎక్కువ ప్రేమించి బిడ్డను ఎక్కువగా